Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series lo annana already all chapters మనం కంప్లీట్ చేసాం. మార్క్స్ వైజ్ చాప్టర్ వైజ్ సపరేట్ ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో ఉంది నాన్న. అట్ ద సేమ్ టైం మోడల్ పేపర్స్ కూడా నేను పోస్ట్ చేసింటాను. పోస్ట్ అనే కాలంలో మీరు చూస్తే మన ఛానల్లో పోస్ట్ అని ఉంటుందన్న, దానిలో చూస్తే మోడల్ పేపర్స్ అన్నీ కూడా నేను పెట్టింటాను. అవి కూడా ఫర్దర్ క్లాసెస్లో నేను డిస్కస్ చేస్తానన్న. తర్వాత ఇప్పుడు ఈరోజు మనం వీడియోలో ఏం చేస్తామంటే వన్ షాట్ వీడియోస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసాం. 8 మార్క్స్ ఆల్రెడీ ఒక వన్ షాట్ పెట్టాను. టాప్ 12 గన్ షాట్ ప్రాబ్లమ్స్ పెట్టింటాను. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 4 మార్క్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా పెట్టింటాను. ఆల్ 4 మార్క్స్ టాప్ 35 గ్యారంటీ క్వశ్చన్స్ కూడా ఒక వీడియో సెండ్ చేసింటాను. డిస్క్రిప్షన్ బాక్స్లో అంటే ఆ వీడియోలో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టైం లైన్ బట్టి ఏ చాప్టర్ ఏ క్వశ్చన్ మీరు హ్యాపీగా చదువుకోవచ్చు నాన్న. వాచ్ చేయండి, లర్న్ అండ్ ప్రాక్టీస్. తర్వాత ఆల్రెడీ మనం 85/85 పీడిఎఫ్ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ పీడిఎఫ్స్ అన్ని కూడా వీడియోస్ సంబంధించి డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియోస్ యొక్క ఏది 85/85 ఎలా స్కోర్ చేయాలనే వీడియోలో ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత లెట్స్ టాక్ అబౌట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే వీడియో ఉంటుంది. ఆ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ నేను పబ్లిష్ చేసింటాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి నాన్న. సో వన్ షాట్ వీడియోస్ వాచ్ చేయండి. ఇవన్నీ అయిన తర్వాత ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే సో 2 మార్క్స్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తున్నాం నాన్న. ఆల్రెడీ గన్ షాట్ వీడియోస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ట్యాగ్ ప్రాబ్లమ్స్లో ఆల్రెడీ మనం కంప్లీట్ చేసింటాం. 8 మార్క్స్ ట్యాగ్ ప్రాబ్లమ్స్లో కూడా 2 మార్క్స్ కంప్లీట్ చేసింటాం ప్రాబ్లమ్స్. బట్ ఒక 3 చాప్టర్స్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, గ్రావిటేషన్, వేవ్స్, ఈ 3 చాప్టర్ల నుండి 2 మార్క్స్ థియరీతో పాటు ప్రాబ్లమ్స్ కూడా అడిగే స్కోప్ ఉంటుంది నాన్న. అవి ఈరోజు డిస్కస్ చేస్తాం. ఆ 2 మార్క్స్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఫ్రమ్ దీస్ 3 చాప్టర్స్ మీద ఒక వీడియో చేస్తున్నాను నాన్న. సో వాచ్, లర్న్ అండ్ ప్రాక్టీస్. సో షేర్ దిస్ ఛానల్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ నాన్న. సబ్స్క్రైబ్ దెమ్. రైట్, థ్యాంక్ యూ. రైట్, నౌ స్టార్ట్ ద వీడియో నాన్న. రమ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, గ్రావిటేషన్, వేవ్స్. ఓకే, సో మీకు ఏ డౌట్స్ ఉన్నా జస్ట్ కామెంట్ చేయండి. ఐ విల్ ఆన్సర్ యువర్ కామెంట్ నాన్న. రైట్, సో మీరు కామెంట్ బాక్స్లో మీరు ఏదన్నా సరే మీరు చాట్ చేయండి. జస్ట్ మీరు నాకు ఆ కామెంట్స్, మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్స్ చేయండి, నేను ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తాను నాన్న. రైట్, సో ఇంకొంతమంది స్క్రీన్ షాట్ పీడిఎఫ్ అడుగుతున్నారు నాన్న. 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ అని. అది నాట్ పాసిబుల్. ఎందుకంటే నేను వీడియో మొత్తం చేసేటప్పుడే మీకు స్క్రీన్ షాట్కి టైం ఇచ్చింటాను నాన్న. ఆ స్క్రీన్ షాట్స్ మీరు కలిపేస్తే మీకు పీడిఎఫ్ అయిపోతుంది. నేను సపరేట్గా మళ్ళీ పీడిఎఫ్ నేను ఇవ్వలేను నాన్న. సారీ ఫర్ దట్. రైట్, సో ఇప్పుడు 2 మార్క్స్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం నాన్న. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఓకే, సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అమ్మ. సో 2 మార్క్స్ థియరీతో పాటు ప్రాబ్లమ్స్ అడిగే 3 చాప్టర్స్ ఫ్లూయిడ్స్, గ్రావిటేషన్, వేవ్స్, దాని మీద ఎక్స్ట్రా 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం కవర్ చేస్తున్నాం. సో జాగ్రత్తగా రాసుకోమా. ఫస్ట్ ఫార్ములాస్ సైడింగ్ పెట్టుకోనా. ఫార్ములాస్. సో ఫార్ములాస్లో రాయమ్మా. ప్రెజర్ ఇన్ ఏ ఫ్లూయిడ్ ఈజ్ గివెన్ బై. సో ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో 2 మార్క్స్లో థియరీ చెప్పింటాం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింటాం నాన్న. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసింటాం. ఆ ఫార్ములాసు ఆ పాయింట్స్ మీదనే ఇక్కడ కొన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసి ఆ ఫార్ములాస్ మీదనే ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేద్దాం నాన్న. సరే రైమా. సో ఫస్ట్ ఫార్ములా ప్రెజర్ ఇన్ ఫ్లూయిడ్స్ ఈజ్ గివెన్ బై. ఫస్ట్ ఫార్ములా నాన్న, ప్రెజర్ ఇన్ ఫ్లూయిడ్స్ ఈజ్ గివెన్ బై. ఆల్రెడీ 2 మార్క్స్లో మన యూట్యూబ్ ఛానల్లోనే 2 మార్క్స్లో కంపల్సరీ కాన్సెప్ట్స్ డిస్కషన్ చేసింటాను. సో ఐడియా మీరు ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి వాచ్ చేసిన తర్వాత ఈ ఫార్ములాస్ రాసుకో, దీని మీదనే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం. సో ప్రెజర్ ఇన్ ఫ్లూయిడ్ నాన్న. సో ప్రెజర్ ఇన్ ఫ్లూయిడ్. సో ఫ్లూయిడ్ అంటే గ్యాస్ అవ్వచ్చు లేదా లిక్విడ్ అవ్వచ్చు, దాన్నే ఫ్లూయిడ్ అంటాం. ఈ ప్రెజర్ ఇన్ ఫ్లూయిడ్ ఫార్ములా ఏంటి సార్ అంటే రాయమ్మా P = ρgh అంటాం నాన్న. సో ప్రెజర్ ఇన్ ఫ్లూయిడ్ ఫార్ములా P = ρgh అంటాం. గుర్తుపెట్టుకో. సో ప్రెజర్ యొక్క బేసిక్ ఫార్ములా ఫ్లూయిడ్లో విత్ రెస్పెక్ట్ టు డెన్సిటీ, విత్ రెస్పెక్ట్ టు గ్రావిటీ, విత్ రెస్పెక్ట్ టు హైట్ ఆర్ డెప్త్. సో ప్రెజర్ ఫార్ములా ఏంటి అంటే P = ρgh. దీని డెరివేషన్ ఆల్రెడీ 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింటాను. సో ఇది ఫస్ట్ ఫార్ములా నాన్న. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా అమ్మా. సో సెకండ్ ఫార్ములా నెక్స్ట్ ఫార్ములా రాయమ్మా. సో ప్రెజర్ ఇన్ ఫ్లూయిడ్ ఫార్ములా P = ρgh. నెక్స్ట్ ఫార్ములా రాయమ్మా. అకార్డింగ్ టు పాస్కల్స్ లా
సో ఆల్రెడీ 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పింటాను. సో పాస్కల్ లా ప్రకారం ఏం చెప్తాం, ఒక పాయింట్ పైన ప్రెజర్ యాక్ట్ చేస్తే దట్ ప్రెజర్ ట్రాన్స్మిటెడ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అక్కడ ఫార్ములా రాయమ్మా. సో అకార్డింగ్ టు పాస్కల్స్ లా, సో పాస్కల్స్ లా బేస్ చేసుకొని ఒక ఫార్ములా రాయొచ్చు నాన్న. సో టు లిఫ్టింగ్ ద హెవీ బాడీస్ విత్ మాన్యువల్ పవర్, సో పాస్కల్ లా అక్కడ యూజ్ అవుతుంది, ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. క్లారిటీగా రాసుకోమ్మా. సో ఎఫ్ అంటే ఇక్కడ ఫోర్స్, సో ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. సో ఏరియా ఎక్కువగా ఉంటే ఎక్కువ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఏరియా తక్కువ ఉంటే తక్కువ ఫోర్స్ యాక్ట్ అవుతుంది బేసింగ్ ఆన్ పాస్కల్స్ లా. దీని రేషియో తీసుకుంటేనా, సో F1/A1 లేదా F1/F2 ఈజ్ ఈక్వల్స్ టు A1/A2. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ నానా. సో F1/F2 ఈజ్ ఈక్వల్స్ టు A1/A2. సింపుల్. ఇది పాస్కల్స్ లా ఫార్ములా. నెక్స్ట్ నానా, నెక్స్ట్ based on surface tension and angle of contact. So based on surface tension and angle of contact, సో ఇవి ఆల్రెడీ 2 మార్క్స్లో చెప్పేటప్పుడే ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసి ఉంటాను నాన్న. సో బేస్డ్ ఆన్ సర్ఫేస్ టెన్షన్ దాన్ని టీ అంటాం నాన్న, అండ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ దాన్ని టీటా అంటాం నాన్న. సో బేస్డ్ ఆన్ సర్ఫేస్ టెన్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ కామా హైట్ ఆర్ డెప్త్, సో ఎప్పుడైనా సరే సర్ఫేస్ టెన్షన్ కానీ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ కానీ హైట్ ఆర్ డెప్త్ ఉన్నప్పుడు నాన్న ఫార్ములా రాయమ్మా. T is equals to సో HR dg బై కాస్ థీటా గుర్తుపెట్టుకోనన్నా. సో ఎప్పుడైనా సరే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, సర్ఫేస్ టెన్షను, హైట్ ఆర్ డెప్త్ ఉన్నప్పుడు ఒకే ఒక ఫార్ములా నాన్న, T is equals to HR dz బై 2 కాస్ థీటా. HR dz బై 2 కాస్ థీటా. ఇందులో హెచ్ అంటే హైట్ ఆర్ డెప్త్ అమ్మ, ఆర్ అంటే రేడియస్ రాసుకోనన్నా. సో ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, టీ అంటే సర్ఫేస్ టెన్షన్, హెచ్ అంటే హైట్ ఆర్ డెప్త్, ఆర్ అంటే రేడియస్ నాన్న, ఆర్ అంటే రేడియస్ అమ్మ, డి అంటే డెన్సిటీ నాన్న. రిమెంబర్, డి అంటే డెన్సిటీ, జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఆల్రెడీ నో దట్. టీటా అంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, సో టీటా అంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. రిమెంబర్, టీటా అంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, టీటా అంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. సో సర్ఫేస్ టెన్షన్, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, హైట్ ఆర్ డెప్త్ ఉన్నప్పుడు ఒకే ఒక ఫార్ములా హెచ్ఆర్ డీజీ బై 2 కాస్ థీటా గుర్తుపెట్టుకో అమ్మ. సో నెక్స్ట్ తర్వాత నాన్న, తర్వాత ప్రెజర్ ఇన్ సోప్ బబుల్ ఈస్ గివెన్ బై, ఎక్సెస్ ప్రెజర్ అంటారు నాన్న, 2 మార్క్స్లో చదివింటారు. సో ఎక్సెస్ ప్రెజర్ ఇన్ సోప్ బబుల్ నాన్న. సో ఎక్సెస్ ప్రెజర్ లేదా ప్రెజర్ ఇన్ సోప్ బబుల్, సో ఎక్సెస్ ప్రెజర్ ఇన్ సోప్ బబుల్ నాన్న. సో ఎక్సెస్ ప్రెజర్ ఇన్ సోప్ బబుల్ ఫార్ములా, సో P ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎక్సెస్ ప్రెజర్ ఇన్ సోప్ బబుల్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, సోప్ బబుల్ అన్నప్పుడు మాత్రమే, సోప్ అనే వర్డ్ ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్పేది ఆలోచన చేయనన్న. ఇక్కడ సోప్ ఎన్ని వర్డ్స్ అయితే ఉన్నాయో చూస్తున్నాను అన్న, ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయరా, 1 2 3 4, 4T/R. సింపుల్. సో సోప్ ఎన్ని లెటర్స్ అయితే ఉంటాయో అన్ని నెంబర్ రాస్తే చాలరా, అంతే సింపుల్ మా. సో సోప్ అనేది 4 లెటర్స్ కాబట్టి 4T/R అంటారా. సో ఆర్ అంటే రేడియస్ మా, టీ అంటే సర్ఫేస్ టెన్షన్, పి అంటే ప్రెజర్, సో 4 గుర్తుపెట్టుకో. సో సోప్ కాకుండా వేరే లెటర్ ఏదన్నా ఉన్నాయి, అది వాటర్ బబుల్ అవ్వనండి, ఎయిర్ బబుల్ అవ్వనండి, అప్పుడు మీరు వాడే ఫార్ములా 2T/R గుర్తుపెట్టుకో. సో ఇక్కడ సోప్ ఒక్కటి ఉన్నప్పుడు మాత్రమే 4 డిజిట్స్ 4T/R. సోప్ కాకుండా మిగతాది ఏ వర్డ్ అన్నా ఇవ్వనండి, ఎక్సెస్ ప్రెజర్ అడిగితే వచ్చే ఫార్ములా 2T/R గుర్తుపెట్టుకో. 2T/R రాసినందుకు 1 మార్క్, దాని టర్మ్స్ రాసినందుకు 1 మార్క్, సింపుల్. సో ఇది సోప్ బబుల్ ఫార్ములా నాన్న. నెక్స్ట్ రాయమ్మా. నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ ద సోప్ బబుల్ ఈస్ గివెన్ బై, వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ OR ఫార్మింగ్ ద సోప్ బబుల్, వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ అంటే పగిలిపోవడం, OR ఫార్మింగ్ ఒక సోప్ బబుల్ ఫామ్ అవ్వడానికి వర్క్ డన్ రిక్వైర్మెంట్ ఎంత, వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ OR ఫార్మింగ్ ద సోప్ బబుల్ ఈస్ గివెన్ బై W is equals to, work done in blowing or forming the soap bubble is given by W is equals to 8 pi R square T ma.
8 pi r square t, capital letter T, nana, T represents surface tension. So work done in blowing or forming the soap bubble is given by W is equals to 8 pi r square T antam. So R ante radius, T ante surface tension nana. ఇవి బేసిక్గా 5 ఫార్ములాస్ రా. ఈ 5 ఫార్ములాస్ను గుర్తుపెట్టుకుంటే 2 మార్క్స్ మీద ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు హ్యాపీగా పర్ఫామ్ చేయొచ్చు నాన్న. ఒకవేళ బై గాడ్ గ్రేస్ నువ్వు 4 మార్క్స్ ఎట్లా దీన్ని ఛాయిస్ వదిలేసి ఉంటావు థియరీలో, ఒకవేళ ప్రాబ్లం ఇస్తే నీకు ఇంకా హ్యాపీగా అయిపోతుంది. ఓకే రైట్, దీని మీద ప్రాబ్లమ్స్ నాన్న. సో ఈ 5 ప్రాబ్లమ్స్ చూసుకోండి ఒకసారి, 5 ఫార్ములాస్ ఒకసారి చూసుకో. ఫైవ్ ఫార్ములాస్ ఒకసారి రాసేసే ఫాస్ట్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడన్నా, ఈ 5 ఫార్ములాస్ మీద మనం డీల్ చేసే ప్రాబ్లమ్స్ చూడన్నా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో. సో ఎక్సైజ్ ప్రాబ్లమ్స్లోనన్నా ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడమ్మా, ఎక్సైజ్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏమి ఇచ్చారు చూడన్నా, క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ అన్నారమ్మా. Calculate the work done in blowing a soap bubble of diameter 0.6 centimeters అన్నాడు. Against the surface tension T, where surface tension of soap solution is 2.5 into 10 power minus 2. Work done. Okay, ఒక ఫార్ములా ఉందన్న, blowing or forming 8 pi r square T అన్న. Use that formula, you get your answer. Simple అమ్మ, 2 మార్క్స్. ఇలాంటి అడుగుతారు. డైరెక్ట్ ఫార్ములా ఒక మార్క్, సబ్స్టిట్యూట్ చేసినందుకు ఆన్సర్ పెట్టినందుకు ఒక మార్క్ నాన్న, సింపుల్. సో ఇక్కడ ఫస్ట్ డయామీటర్ రాసుకో, ఫస్ట్ డేటా రాసుకోమ్మా. వర్క్ డన్ క్వశ్చన్ మార్క్, డయామీటర్ 0.6, surface tension value given 2.5 into 10 power minus 2. So write the formula, first diameter radius lo marchuko, you get your thing nana. Sare, so first ikkada solution nana, how to write it. So first ee question jagrataga chudu. Sare amma, so take screenshot. So data rainana. So first work done you want to calculate. So W question mark. Next ana, diameter given, I call it as an small d. So diameter enti ichadu ante 0.6 centimeters nana. So diameter 0.6 centimeters. Surface tension of soap solution given in the problem. So 2.5 into 10 power minus 2 nana. So 2.5 into 10 power minus 2 Newton per meter. Force per length is the basic formula for surface tension. So work done basic formula is what? W is equals to 8 pi r square T nana. We already discussed right now. Now, so radius, diameter. So diameter and radius lo marchamma. So diameter radius lo mariste, radius is equals to diameter by 2 nana, because diameter is equals to 2 times the radius. So radius is equals to d by 2. So d by 2 means 0.6 by 2 nana, that is 0.3 centimeters nana. But you want to calculate only in SI units. So that is 0.3 into 10 to the power of minus 2 meters sama. This is your radius. Right? Now, so ఇప్పుడు వర్క్ డన్ లో సబ్స్టిట్యూట్ చేయనా. సో W is equals to 8 pi into r square nana, that is 0.3 into 10 power minus 2 whole square into surface tension nana, that is 2.5 into 10 to the power of minus 2 ma. Now, so calculate it, what to get. So దీన్ని క్యాలిక్యులేట్ చేస్తానన్నా. సో అప్పుడు ఏమవుతుంది చూడన్నా, సో ఇక్కడ 8 into 3.14 into 0.3 whole square nana. 0.3 whole square 0.9 into 10 power minus 4 into 2.5 into 10 power minus 2. So minus 4 minus 2 minus 6 nana, right? So about 2.5 into అంటే 25 9 అనేసుకోండి. సో 8 ఇక్కడ 3.14. సో క్యాలిక్యులేట్ చేస్తే సో ఏమొస్తుంది చూడండి ఇక్కడ 8 into 3.14 into 0.9 into 2.5 మా. సో దీన్ని సాల్వ్ చేస్తే నాన్న 56.52 వస్తుంది నాన్న. కాదా, ఎక్కడ మిస్ అయిందా? 0.09. సో 0.3 into 0.3 0.09. సో ఇక్కడ 0.09 అమ్మా. ఓకే,
సో 0.3 హోల్ స్క్వేర్ అంటే 0.09. సో అప్పుడు సాల్వ్ చేస్తే నాన్న సో 8 ఇంటూ 3.14 ఇంటూ 0.09 ఇంటూ 2.5 సాల్వ్ చేస్తే 5.65. సో 5.65 వస్తుందన్న. సో 5.652 లేదా 5.65 ఇంటూ 10⁻⁻6 వర్క్ డన్ కదన్న. జౌల్స్ ఈజ్ ద యూనిట్ మా. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్. టేక్ స్క్రీన్ షాట్. సో జస్ట్ ఫార్ములా అప్లై చేసినాం, సబ్స్టిట్యూట్ చేసినాం, యూ గెట్ యువర్ ఆన్సర్ మా. నెక్స్ట్ అమ్మా, సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూడమ్మా. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడు. హౌ హై అన్నాడు. హౌ హై అంటే హైట్ కనుక్కోవాలి నాన్న. హౌ హై డస్ మిథైల్ ఆల్కహాల్ రైజ్ in a glass tube of diameter 0.06 centimeters, surface tension of methyl alcohol is 0.023 Newton per meter and density 0.8 gram per centimeter cube. Assume that angle of contact is 0. So ee data tho so height kanukovala. Height surface tension ఉంటే ఒకే ఒక ఫార్ములా T is equals to HRDZ by 2 cos theta. ఆ ఫార్ములా యూస్ చేస్తే ఆన్సర్ వస్తుందన్న. సో డేటా రాసేసి దాన్ని బట్టే ప్లాన్ చేద్దామా. సో టేక్ స్క్రీన్ షాట్ రిగార్డింగ్ దిస్ వన్. సో ఇప్పుడు డేటా రాయమ్మా. సో ఫస్ట్ ఇక్కడ హౌ హై అని అడిగాడు నాన్న. సో కాబట్టి హైట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ హియర్. సో హెచ్ క్వశ్చన్ మార్క్. సో హౌ హై అన్నాడు కాబట్టి హెచ్ క్వశ్చన్ మార్క్ నాన్న. తర్వాత డయామీటర్ ఇచ్చాడమ్మా. ఎంత అంటే సో డయామీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 0.06 సెంటీమీటర్స్ నాన్న. సో దాన్ని రేడియస్లో మార్చేసాయి. రేడియస్ అంటే డయామీటర్ బై 2 నాన్న, అంటే 0.06 by 2 నాన్న, 0.03 సెంటీమీటర్స్. సో 0.03 సెంటీమీటర్స్ అంటే 0.03 ఇంటూ 10⁻⁻2 నాన్న. సో 0.03 ఇంటూ 10⁻⁻2 మీటర్స్ వస్తుందన్న. ఇది డయామీటర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేటాలో వచ్చిండేది సర్ఫేస్ టెన్షన్ ఇచ్చాడమ్మా. సో సర్ఫేస్ టెన్షన్ T ఈజ్ ఈక్వల్స్ టు 0.023 నాన్న న్యూటన్ పర్ మీటర్. సో తర్వాత డెన్సిటీ ఇచ్చాడమ్మా. సో డెన్సిటీ D అంటాం నాన్న. సో ఇక్కడ రేడియస్ దిస్ వన్. సో ఇది రేడియస్ నాన్న, ఇక్కడ రేడియస్. సో ఇక్కడ డెన్సిటీ నాన్న. సో డెన్సిటీ రో అంటాము కానీ ఇక్కడ D అనుకున్నాం అంతే, డోంట్ వరీ. సో డెన్సిటీ ఎంత ఇచ్చాడు వాడు ప్రాబ్లంలో అంటే 0.8. సో 0.8 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో దీన్ని ఎస్ఎల్లోకి మార్చామ్మా. సో 0.8 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ని కేజీ పర్ మీటర్ క్యూబ్లో మారిస్తే ఏమవుతుంది? డెన్సిటీ 0.8 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ని కేజీలోకి మారిస్తే, కేజీ పర్ మీటర్ క్యూబ్ మారిస్తే ఏమవుతుంది? ఇంటూ. సో డెన్సిటీ 0.8 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ని SI యూనిట్స్ కేజీ పర్ మీటర్ క్యూబ్లో మార్చాలంటే అమ్మా 0.8 ఇంటూ 1000. సో ఇంటూ 1000 రాస్తే గ్రామ్ని కేజీలో మార్చుకోవచ్చమ్మా. సో కేజీ పర్ మీటర్ క్యూబ్లోకి మారిపోతుంది. సో 0.8 అంటే 8/10. సో 10 ఇక్కడ ఒక క్యూబ్ క్యాన్సిల్ అవుతుందమ్మా. సో 800 కేజీ పర్ మీటర్ క్యూబ్ వస్తుందమ్మా డెన్సిటీ. సో 800 కేజీ పర్ మీటర్ క్యూబ్ ఇది డెన్సిటీ. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చాడమ్మా. టీటా వాల్యూ ఎంత అంటే 0. సో అప్పుడు హైట్ సర్ఫేస్ టెన్షన్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్తో వచ్చే ఒకే ఒక ఫార్ములా T ఈజ్ ఈక్వల్స్ టు కదా, T ఈజ్ ఈక్వల్స్ టు HRDZ by 2 cos theta. HRDZ by 2 cos theta. సో ఇక్కడ నువ్వు కనుక్కోవాల్సిన హెచ్ అమ్మ. సో క్రాస్ మల్టిప్లైడ్. సో అప్పుడు కాస్ టీటా, ఇక్కడ టీటా వాల్యూ 0, కాస్ 0 అంటే 1. సో కాబట్టి ఇదంతా కూడా కంప్లీట్గా 1 అయిపోతుందమ్మా. సో అప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 2T ఈజ్ ఈక్వల్స్ టు HRDZ అవుతుంది నాన్న. నౌ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఓన్లీ హెచ్. సో అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2T by RDG. నౌ సో సబ్స్టిట్యూట్ హియర్. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ టెన్షన్ అన్న 0.023 బై రేడియస్ మా. సో ఆర్ అంటే 0.03 ఇంటూ 10⁻⁻2 ఇంటూ డెన్సిటీ 800 ఇంటూ
గ్రావిటీ వాడేమి ఇవ్వలేదు కాబట్టి యూ హ్యావ్ టు రైట్ 9.8 ఇస్తే 10 మా. నౌ సో దీన్ని సాల్వ్ చేస్తేనన్నా ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే అమ్మా సో ఇక్కడ 2 zeros 10 square ఇక్కడ 10⁻⁻2 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. సో దీన్ని సాల్వ్ చేస్తే అప్పుడు హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఇక్కడ న్యూమరేటర్ వైజ్ తీసుకుంటేనా సో 2 × 0.023 మా ఎంత అంటే 0.046 సో 0.046 బై సో 0.03 × 8 × 9.8 సాల్వ్ చేస్తే 2.352 సో అప్పుడు ఏమవుతుంది సో 0.046 డివైడెడ్ బై 2.352 సో 0.019 వస్తుందమ్మా. సో 0.01955 0.01955 మీటర్స్. సో అదే దీన్ని సెంటీమీటర్స్లో మార్చాలంటే 1.955 అప్రాక్సిమేట్లీ 2 centimeters. So take screenshot. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడమ్మా. సో థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడమ్మా ఎక్సైజ్లో. వాట్ షుడ్ బి ద రేడియస్ ఆఫ్ క్యాపిలర్ ట్యూబ్ అన్నాడు. రేడియస్ కనుక్కోవాలా. ఇఫ్ ద వాటర్ హ్యాస్ రైజ్ ద హైట్ ఆఫ్ 6 centimeters అన్నాడు. రేడియస్ కనుక్కోవాలా. వాటర్ హ్యాస్ రైజ్ ద హైట్ ఆఫ్ 6 centimeters. సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ ఇచ్చాడు. జీ వాల్యూ ఇచ్చాడు నాన్న ఇక్కడ హైట్ సర్ఫేస్ టెన్షన్ ఒకే ఒక ఫార్ములా టీ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఆర్డిజీ బై 2 cos θ అది యూస్ చేస్తే అయిపోతుందమ్మా. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం స్క్రీన్ షాట్ తీసుకో. సో ఇప్పుడు దీని సొల్యూషన్ చూడమ్మా. సో వాట్ షుడ్ బి ద రేడియస్ ఆఫ్ క్యాపిలరీ ట్యూబ్ ఈస్ గివెన్ మా. సో రేడియస్ ఆఫ్ క్యాపిలరీ ట్యూబ్ అన్నాడు కాబట్టి ఆర్ క్వశ్చన్ మార్క్ నాన్న. సో రేడియస్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. తర్వాత సో ఇఫ్ వాటర్ రైజ్ హ్యాస్ ఎ హైట్ ఆఫ్ సో హైట్ ఇచ్చాడు నాన్న హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 centimeters రైట్. తర్వాత నెక్స్ట్ నాన్న సో ఇక్కడ 6 centimeters కాబట్టి దీన్ని సీజెస్లోకి ఎస్ఐలోకి మార్చేసే 6 × 10⁻⁻2 meters. తర్వాత నెక్స్ట్ అమ్మా సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ ఇచ్చాడమ్మా టీ ఈజ్ ఈక్వల్స్ టు 7.2 × 10⁻⁻2 ఇచ్చాడమ్మా. సో సర్ఫేస్ టెన్షన్. తర్వాత నెక్స్ట్ నాన్న జీ వాల్యూ ఇస్ 10 స్పెసిఫికలీ గివెన్ ఇవ్వకపోతే 9.8. సో రేడియస్ కావాలి టీ. సో హైట్ టెన్షన్ సర్ఫేస్ టెన్షన్ కూడా ఒక ఫార్ములా టీ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఆర్ డిజీ బై 2 cos θ బై 2 cos θ నాన్న. బట్ ఇక్కడ యాంగిల్ గురించి నో డిస్కషన్ మా. సో యాంగిల్ గురించి నో డిస్కషన్ కాబట్టి యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ 0. సో cos 0 నాన్న 1 సింపుల్. డెన్సిటీ నాట్ గివెన్. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత అంటే 1000 నాన్న. సో 10³ kg/m³. డెన్సిటీ ఆఫ్ వాటర్ కాన్స్టెంట్ ఎస్ఐ యూనిట్. అదే సీజియస్లో అయితే 1. నౌ సో ఇప్పుడు ఇక్కడ ఆర్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ కాబట్టి ఇక్కడ కాస్ ఫంక్షన్ అంతా 1 అయిపోతుంది క్రాస్ మల్టిప్లైడ్. సో అప్పుడు 2t ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఆర్డిజీ. నౌ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఓన్లీ ఆర్. సో టేక్ ఆర్ అవుట్ సైడ్. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2t బై హెచ్డిజీ. 2t by HDZ. Now solve it. So about R is equals to radius. So 2 into tension. So tension 7.2 into 10⁻⁻2 whole divided by height. Height వచ్చేసి 6 into 10⁻⁻2 into density nana 10³ into gravity given 10. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే అమ్మా అప్పుడు రేడియస్ ఏమవుతుంది చూడు 10⁻⁻2 గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో ఇక్కడ 10⁻2 10⁻2 క్యాన్సిల్ అయిపోతుందన్న.
సో ఇక్కడ 10 పవర్ 4. సో అప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు 7.2 ఇంటూ 2. 2 ఇంటూ 7.2 ఎంత వస్తుంది? 14.4. సో 14.4 డివైడెడ్ బై 60,000. 6 ఇంటూ 10 పవర్ 4 మా. సో అప్పుడు ఏమవుతుంది? 14.4 డివైడెడ్ బై 60,000. 0.00024. 0.00024 అంటే ఎంత అవుతుంది? 2.4 ఇంటూ 10 పవర్ మైనస్ 4 మీటర్స్. (2.4 into 10 power minus 4 meters). Take screenshot అంటాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడమ్మా, ఫైండ్ ద డిప్రెషన్ అన్నాడు. డిప్రెషన్ అంటే తగ్గిపోవడం అని అర్థం, అంటే డెప్త్ లాగా అనుకోండి. ఫైండ్ ద డిప్రెషన్ ఆఫ్ మినిస్కస్ ఇన్ క్యాపిలరీ ట్యూబ్ అన్నాడు. సో ఇక్కడ మామూలుగా మినిస్కస్ అంటేనన్నా ఇలా క్యాపిలరీ ట్యూబ్ ఉంటుంది, దాంట్లో ఇలా ఫిల్ అయినప్పుడు క్రియేట్ అయ్యే యూ షేప్నే మినిస్కస్ అంటాం. ఆ మినిస్కస్ ఎంత డిప్రెషన్ అవుతుంది, ఎంత కిందికి వెళ్తా ఉంది అని చెప్పడం అంటున్నాడు. అంటే నథింగ్ బట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హెచ్ వాల్యూ అని అడుగుతున్నాను నాన్న. సో డిప్రెషన్ ఎంత కనుక్కోమంటున్నాడు. డయామీటర్ ఇచ్చాడు 0.4 mm. then radius లోకి మార్చేసాయి. dipped in a beaker containing mercury, density of mercury 13.6 into 10 cube, surface tension of mercury 0.49, angle of contact 135. ఇదలా 2 marks కూడా చెప్పింటాం, angle of contact for mercury. సో తర్వాత వాటర్, సో అవి ఆల్రెడీ వాల్యూస్ చెప్పింటారు నాన్న. సరే, ఇప్పుడు ఈ డేటాను బేస్ చేసుకొని నువ్వు హెచ్ కనుక్కోవాలమ్మా. సో ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ ఫర్ దిస్ అండ్ వీ హ్యావ్ టు సాల్వ్ దట్ వన్. సరే, సో ఇప్పుడు డేటా బేస్ చేసుకొని ఏం రాయొచ్చున్నా, ఫస్ట్ ఇక్కడ డిప్రెషన్ అన్నాడు, దాన్ని నేను సింపుల్గా హైట్ అంటాను ఆఫ్ ద మినిస్కస్. సో హెచ్ క్వశ్చన్ మార్క్. తర్వాత నెక్స్ట్ డయామీటర్ ఇచ్చాడమ్మా. సో డి వాల్యూ ఎంత అంటే డయామీటర్ 0.4 mm. అప్పుడు రేడియస్ ఏమవుతుంది సార్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డయామీటర్ బై 2 నాన్న. సో అప్పుడు నథింగ్ బట్ సో 0.4/2 0.2 mm. mm అంటే మిల్లీమీటర్ కాబట్టి 0.2 ఇంటూ 10⁻³ మీటర్ అవుతుందమ్మా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ. సో దాన్నే డెన్సిటీ ఫుల్ వర్డ్స్లో రాస్తున్నా, మళ్ళీ డీల్ కన్ఫ్యూజ్ కాకుండా. సో డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు డెన్సిటీ అంటే 13.6 into 10 cube. ఎస్ఐ యూనిట్స్ కాబట్టి నో నీడ్ టు రైట్ ద యూనిట్స్. సో 13.6 into 10 cube kg/m³. తర్వాత సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ మెర్క్యూరీ T ఈజ్ ఈక్వల్స్ టు 0.49. తర్వాత యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ టీటా వాల్యూ 135 degrees. నౌ సాల్వ్ ఇట్. సో ఏమవుతుంది చూడన్నా, సర్ఫేస్ టెన్షన్ హైట్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఉండే ఒకే ఒక ఫార్ములా నాన్న, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఆర్డిజి బై 2 cos θ. సేమ్ ఫార్ములా నాన్న, సబ్స్టిట్యూట్ యూ గెట్ యువర్ థింగ్. సో ఇక్కడ నాకు కావాల్సినది హైట్ అమ్మ. సో గట్టి క్రాస్ మల్టిప్లైడ్ వాట్ యు గెట్. సో అప్పుడు 2t cos θ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఆర్డిజి. నౌ హెచ్ టేక్ అవుట్ సైడ్. సో అప్పుడు హెచ్ బయటికి తీస్తే దెన్ వాట్ యు గెట్. సో అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే 2t cos θ by RDZ. Now, so about H is equals to okay 2 into so surface tension ma, surface tension 0.49 into cos 135. Ida theta value 135 ma, cos 135 em rachu 90 plus 45 andena. So appudu em avutundi 1/√2. సో 90 కాబట్టి ఏమవుతుంది ఆడ్ ఫంక్షన్ కాబట్టి కాస్ కాస్త ఏమవుతుంది సైన్ 45 1/√2 ఓన్లీ. సో 1/√2 బై ఆర్డిజి. ఆర్ అంటే రేడియస్, రేడియస్ అంటే ఎంత 0.2 ఇంటూ 10⁻³ ఇంటూ డి వాల్యూ
డి అంటే డెన్సిటీ, డెన్సిటీ ఎంత 13.6 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ గ్రావిటీ. సో గ్రావిటీ వాల్యూ ఇక్కడ వాడేమి ఇవ్వలేదమ్మా. సో కాబట్టి యూ హ్యావ్ టు టేక్ 9.8. సో 9.8. నౌ నన్ను ఇక్కడ 1/√2 డినామినేటర్ పెట్టేసాయమ్మా. సో అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 0.49 ఎంత వస్తుంది చెప్పేసి 0.49 ఇంటూ 2 ఎంత వస్తుంది 0.98. సో 0.98 బై ఈ √2 కింద పంపించేస్తాను నాన్న. 10⁻³ + 3 క్యాన్సిల్ అయిపోతుందిరా. సో అప్పుడు ఏమవుతుంది √2 అంటే 1.414 రా. సో కాబట్టి 0.2 ఇంటూ 13.6 ఇంటూ 9.8 మా. సో ఎంత వస్తుందంటే 26.656. సో 26.656 ఇంటూ √2 వస్తుందమ్మా. సో √2 అంటే ఇక్కడ √2 అని రాస్తాను. √2 అంటే 1.414. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇట్. సో అప్పుడు టోటల్ హైట్ ఆఫ్టర్ సాల్వింగ్ వాట్ టు గెట్. సో ఇది ఎక్కువగా 4 మార్క్స్కి వచ్చే స్కోప్ ఉంటుందమ్మా. సో 26.656 ఇంటూ 1.414 ఎంత వస్తుంది 37.69. 37.69 అమ్మా. సో సాల్వ్ చేస్తే 0.026 వస్తుందమ్మా. సో 0.026 మీటర్స్. మా. టేక్ స్క్రీన్ షాట్. ఇదైతే 2 మార్క్స్ కష్టం, 4 మార్క్స్కి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగతావన్నీ కూడా 2 మార్క్స్కి అడిగే స్కోప్ ఉంటుందమ్మా మిమ్మల్ని సతాయించాలనుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ బిట్ అమ్మ, ఇది ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటుందన్న. సో జాగ్రత్తగా రాసుకోమ్మా. ఏమి ఇచ్చాడు చూడు. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఏ సోప్ బబుల్. సో ఇది క్లారిటీగా రాలేదు బట్ చెప్తున్నా జాగ్రత్త రాసుకో. ఇఫ్ డయామీటర్, సో ఇక్కడ డయామీటర్ ఆఫ్ ఏ సోప్ బబుల్ అన్నాడు నాన్న. సో ఇఫ్ డయామీటర్, ఇది డయామీటర్ ఆఫ్ ఏ సోప్ బబుల్ అన్నాడు నాన్న. సో ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఏ సోప్ బబుల్ ఈస్ 10 mm అన్నాడు. సో డయామీటర్ ఎంత ఇచ్చాడు అంటే 10 mm అండ్ ఇట్స్ సర్ఫేస్ టెన్షన్ ఇచ్చాడు నాన్న 0.04 N/m. ఫైండ్ ద ఎక్సెస్ ప్రెజర్ అన్నాడమ్మా. సో ఇక్కడ ఏం కనుక్కోమన్నాడంటే ఫైండ్ ద ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ద బబుల్ అన్నాడు. నాన్న మీకు ఆల్రెడీ ఫార్ములాస్లో చెప్పాను రా, ఎప్పుడైనా సరే సోప్ బబుల్ అన్నప్పుడు ఎక్సెస్ ప్రెజర్ ఫార్ములా P = సోప్ ఫార్వర్డ్స్ కాబట్టి 4T/R. సింపుల్ నాన్న. సో T వాల్యూ ఆల్రెడీ గివెన్, డయామీటర్ ఇచ్చాడు, దాని రేడియస్లోకి మార్చుకోరా. సో R = D/2 నాన్న. సో D అంటే డయామీటర్ 10 mm/2 నాన్న, అంటే నథింగ్ బట్ 5 mm. సో అప్పుడు ప్రెజర్ ఏమవుతుంది P = 4 × 0.04 బై రేడియస్ నాన్న 5 × 10⁻³ సో ఇక్కడ 4 × 10⁻³ సో 0.04ని 4 × 10⁻² వస్తుంది అక్కడ. సో అప్పుడు ఏమవుతుందమ్మా, సో 16 × 10⁻² బై 5 × 10⁻³ -3 పైకి వెళ్తే +3 -2 +3 ఎంత వస్తుంది +1 అంటే 160/5 వస్తుంది. 160/5 చేస్తే 32 న్యూటన్ ప్రెజర్ కాబట్టి N/m². టేక్ స్క్రీన్ షాట్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడన్నా. ఇఫ్ వర్క్ డన్ బై అన్ ఏజెంట్, ఇక్కడ వర్క్ డన్ అన్నాడు W, వర్క్ డన్ బై అన్ ఏజెంట్ టు ఫార్మ్ ఏ బబుల్ ఆఫ్ రేడియస్ R is W అన్నాడు నాన్న. వర్క్ డన్ బై అన్ ఏజెంట్ టు ఫార్మ్ ఏ బబుల్ ఆఫ్ రేడియస్ R is W, దెన్ హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ఇట్స్ రేడియస్ టు 2R అన్నాడు నాన్న. సో ఇక్కడ వాట్ ఈస్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద బబుల్ ఫ్రమ్ రేడియస్ R టు 2R అన్నాడు. నన్ను ఇక్కడ ఏమన్నాడు, రేడియస్ R ఉన్నప్పుడు వర్క్ డన్ W ఉందంటమ్మా. రేడియస్ 2R ఉన్నప్పుడు ఆ న్యూ వర్క్ డన్ W'
హౌ మచ్, ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ అన్న వర్క్ అన్న ఒకటే, కెపాసిటీ టు డూ వర్క్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎనర్జీ. సో ఇక్కడ ఎనర్జీ అంటున్నాడంటే నథింగ్ బట్ వర్క్ డన్ అన్న. సో ఇక్కడ ఒక సోప్ బబుల్కి ఒక బబుల్ ఫామ్ అవ్వడానికి అక్కడ వర్క్ డన్ డబ్ల్యూ మెయింటైన్ అవుతుందంట. ఆ బబుల్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ ఉంది. ఇప్పుడు అదే బబుల్ యొక్క రేడియస్ 2r అవుతే అప్పుడు వర్క్ డన్ ఎంత? సో కాబట్టి వర్క్ డన్కి ఒక్క ఫార్ములా నాన్న, రేడియస్కి డబ్ల్యూ, 2rకి డబ్ల్యూ డాష్, దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. సో వర్క్ డన్కి ఒక ఫార్ములా నాన్న, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 8πr²t నాన్న, సింపుల్ ఫార్ములా. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 8πr²t, సింపుల్. సో యూజ్ దిస్ వన్. సో ఇక్కడ రేడియస్ డిఫరెంట్, సో కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఆర్తో వచ్చేసి ఏం రాయొచ్చు నాన్న, 8πr² కదా, ఇది ఆల్రెడీ డబ్ల్యూ రేడియస్ ఉంది నాన్న. 2r ఉన్నప్పుడు ఏం రాయొచ్చు అంటే దాన్ని న్యూ వర్క్ డన్, డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 8πr బదులు నాన్న 2r² ఇంటూ టీ అని రాయొచ్చు నాన్న, సింపుల్. సో రేడియస్ ఉన్నప్పుడు డబ్ల్యూ, 2r ఉన్నప్పుడు ఆ న్యూ వర్క్ డన్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ డబ్ల్యూ డాష్. నౌ డబ్ల్యూ రేడియస్ ఆర్తో వర్క్ డన్ ఫార్మింగ్ ఆర్ బ్లోయింగ్ దట్ సోప్ బబుల్ ఫార్ములా 8πr²t. r ఉన్నప్పుడు డబ్ల్యూ ఉంది, ఇప్పుడు 2r ఉన్నప్పుడు డబ్ల్యూ డాష్. నౌ సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తానన్న, డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 8πt అలాగే పెట్టేసుకుంటానన్న, 4r² అవుతుందమ్మా, సింపుల్. నౌ సో 4 into 8 నాన్న 32. సో అప్పుడు డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 32 లేదా 4 అంతేనా, 4r²గా అప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ డిఫరెంట్ రేడియస్, ఒక్క నిమిషం, ఇంక్రీజ్ కాబట్టి డెల్టా తీసుకోవాలా. సరేమ్మా కానీ రాద్దాం. సరే అమ్మా, ఫస్ట్ ఇక్కడ సో ఇక్కడ వచ్చిండే ప్రాబ్లం వైజ్ తీసుకుంటేనా, సో రేడియస్ ఆర్కి నాన్న వర్క్ డన్ ఎంత అంటే డబ్ల్యూ, క్లారిటీగా రాసేసుకో. నెక్స్ట్ 2r ఉన్నప్పుడు వర్క్ డన్ ఎంత అంటే డబ్ల్యూ డాష్. బట్ ఇక్కడ అడిగిండేది ఏమడిగాడంటే హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ అన్నాడు. ఇక్కడ క్లారిటీగా చూడమ్మా, హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ అన్నాడు. సో ఇంక్రీజ్ అంటే చేంజ్ ఇన్ వర్క్ డన్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఇట్. సో కాబట్టి చేంజ్ ఇన్ వర్క్ డన్ అన్న అంటే డెల్టా డబ్ల్యూ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది ఇక్కడ అడుగుతున్నాను నాన్న. సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది అడుగుతున్నాడు. సో దాన్ని బట్టే మనం సాల్వ్ చేయాలి. సరే, సో ఫస్ట్ ఇక్కడ వర్క్ డన్కి బ్లోయింగ్ ఆర్ ఫార్మింగ్ ఆఫ్ బబుల్ ఫార్ములా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 8πr²t నాన్న. బట్ 2r ఉన్నప్పుడు డబ్ల్యూ డాష్. సో అప్పుడు డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 8πt ఇంటూ ఆర్ బదులు నాన్న 2r². సో అప్పుడు సింప్లీ విచ్ యూ గెట్ ఈస్, సో ఇక్కడ 2² అంటే 4, 4 into 8 అంటే 32. సో 32πr²t నాన్న. అక్కడ స్పేస్ లేదు కాబట్టి సపరేట్ రాయాల్సి వస్తుంది. అప్పుడు చేంజ్ ఇన్ ఇంక్రీజ్ అని అడిగాడు కాబట్టి చేంజ్ ఇన్ వర్క్ డన్. సో డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా, డబ్ల్యూ డాష్ మైనస్ డబ్ల్యూ, అప్పుడేమవుతుంది 32πr²t మైనస్ 8πr²t ఎంత వస్తుంది? 32 మైనస్ 8 24πr²t. ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ డన్లో రాయాలి అంటే మామూలుగా వర్క్ డన్ అంటే 8πr²t. ఇన్ టర్మ్స్ ఆఫ్ డబ్ల్యూలో రాయాలంటే 3 into 8 అని రాయచ్చా. సో 24ని 3 into 8πr²t అని రాయొచ్చు. సో ఇక్కడ 8πr²t డబ్ల్యూ కాబట్టి చేంజ్ ఇన్ వర్క్ డన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డబ్ల్యూలో రాయాలంటే 3w, సింపుల్. సో హౌ మచ్ ఇంక్రీజ్ అని అడిగాడమ్మా. సో ఫస్ట్ ఆర్కి డబ్ల్యూ, 2rకి డబ్ల్యూ డాష్, ఇంక్రీజ్ ఎంత పెరిగింది అని అడుగుతున్నాడు. సో కాబట్టి చేంజ్. సో అసలు డబ్ల్యూ డాష్, సో డెల్టా డబ్ల్యూ. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ డబ్ల్యూలో అడిగాడు కాబట్టి 3w అన్న. ఇది కూడా ఎక్కువగా అడిగే స్కోప్ ఉంటుందమ్మా, జాగ్రత్తగా రాసుకో. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడన్నా. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇచ్చాడమ్మా, ఇఫ్ 2 సోప్ బబుల్స్ ఆఫ్ రేడియై R1 and R2 ఇన్ వ్యాక్యూమ్. వ్యాక్యూమ్ అంటే నో ఎయిర్ అని అర్థం. సో ఎయిర్ లేని చోట 2 సోప్ బబుల్స్ ఉన్నాయంట. రేడియస్ R1, R2.
కొలియేస్ అంటే కలపడం అని అర్థం నాన్న. సో వాక్యూమ్లో 2 సోప్ బబుల్స్ ఉన్నాయి, రేడియస్ R1 R2. కొలియేస్ అండర్ ఐసోథర్మల్ కండిషన్స్ అన్నాడు నాన్న. ఐసోథర్మల్, యు ఆల్రెడీ నో దట్ ఐసోథర్మల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, అప్పుడు ప్రెషర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, బాయిల్స్ లా. సో ఇలా బేస్ అవుతా ఉంటుంది ఐసోథర్మల్ అంటే. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ న్యూ బబుల్? టేక్ T యాజ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ సోప్ బబుల్ అన్నాడు. సో సోప్ సొల్యూషన్కి సర్ఫేస్ టెన్షన్ T ఉంది. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ న్యూ బబుల్ అన్నాడు. నన్న ఇక్కడ నీ దగ్గర వాక్యూమ్లో 2 సోప్ బబుల్స్ ఉన్నాయి, R1 R2. ఆ రెండు కలిపేస్తావురా. ఆ రెండు కలిపేసిన తర్వాత రేడియస్ ఎంత ఉందంట? క్యాపిటల్ R. దానికి సర్ఫేస్ టెన్షన్ ఎంత ఉందంట? T. అప్పుడు ఆ రేడియస్ ఎంత ఉంటుంది కనుక్కో అని అడుగుతున్నాడమ్మా. ఓకే, సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలా? సరే అమ్మా, ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడమ్మా. సో ఫస్ట్ ఇక్కడమ్మా జాగ్రత్తగా రాయ్, వాక్యూమ్. సో వాక్యూమ్లో 2 సోప్ బబుల్స్ ఉన్నాయి నాన్న. సో సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ సోప్ బబుల్ 1. సపోజ్ ఇది ఒక సోప్ బబుల్ అనుకోనాన్న ఇక్కడ. సో ఈ సోప్ బబుల్కి ఓకే, సో వాక్యూమ్లో 2 సోప్ బబుల్స్ ఉన్నాయి. ఓకే, ఈ సోప్ బబుల్కి రేడియస్ ఎంత అంటే R1, ఈ సోప్ బబుల్కి రేడియస్ ఎంత అంటే R2 నాన్న. ఫస్ట్ ఈ సోప్ బబుల్ వాక్యూమ్లో ఫామ్ అవ్వడానికి అవసరమయ్యే వర్క్, దాన్నే W = 8πr²T అంటాం. ఇక్కడ రేడియస్ R1 ఉంది కాబట్టి W1 ఐఎమ్ రైటింగ్ నాన్న. సో W1 = 8πr1²T. ఎందుకంటే క్యాపిటల్ R ఇచ్చాడు కాబట్టి ఐఎమ్ రైటింగ్ క్యాపిటల్ R. సో 2 బబుల్స్ కాబట్టి W1 W2. ఈ సోప్ బబుల్ వాక్యూమ్లో ఫామ్ అవ్వడానికి అవసరమయ్యే వర్క్ డన్ W2 = 8πr2²T. So where T is the surface tension of soap solution already given in the problem. Now if you are colliers with these 2 soap bubbles, ఈ 2 soap bubbles ని colliers చేస్తే, ఈ 2 soap bubbles ని మీరు యాడ్ చేస్తే, colliers చేస్తే, then you form a new bubble. Okay, so colliers చేస్తే ఒక హ్యూజ్ బబుల్ క్రియేట్ అవుతుందన్న, having radius capital R. ఇప్పుడు ఆ క్యాపిటల్ R వాల్యూ క్యాలిక్యులేట్ చేయి అన్నాడు. నన్ను రెండు కలిపాడు. సో రెండు యాడ్ చేస్తున్నాడు నాన్న, దీనే కొలియేస్ అంటాం. సో రెండు యాడ్ చేస్తున్నాడు. సో రెండు కలిపేస్తున్నాడు కాబట్టి అప్పుడు న్యూ వర్క్ డన్ ఏమవుతుంది అంటే W = W1 + W2. ఎందుకంటే వర్క్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ, నో వెక్టార్. సో ఇట్ ఈస్ ఎ స్కేలార్, ఆల్వేస్ అడిటివ్ ఇన్ నేచర్. సో కాబట్టి అప్పుడు W1 = వాట్ యు గెట్? సో అప్పుడు W = W1 + W2 8πr1²T + 8πr2²T. Now common terms, take as common terms for these step amma. So W = common terms beda పెట్టేసే అప్పుడు ఏమవుతుంది? సో 8πT common, then remaining terms will be R1² + R2². So W = 8πT into R1² + R2² నాన్న. రైట్, నౌ ఇక్కడ అడిగిండేది రేడియస్ SR, బట్ టోటల్ ఈ రెండు బబుల్స్ని కొలియేస్ చేసిన తర్వాత ఈ ఫైనల్ బబుల్ ఫామ్ అవ్వడానికి పట్టే వర్క్ డన్ ఎంత అంటే W = ఈ రేడియస్ R ఉన్నప్పుడు నాన్న 8πr²T రా. ఈ రెండు కలిపితే వచ్చే టోటల్ వర్క్ డన్ ఇది కరెక్టే, కానీ రెండు కలిపిన తర్వాత వచ్చే ఆ టోటల్ బబుల్ యొక్క వర్క్ డన్ ఎంత అంటే 8πr²T. కంపేర్ నాన్న. సో ఇక్కడ 8πT × R1² + R2² రెండు కలిపితే వచ్చిండే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, బట్ కలిపిన తర్వాత ఫామ్ అయిండే బబుల్ యొక్క వర్క్ డన్ 8πr²T. నౌ సాల్వ్ చేస్తే W అంటే నాన్న 8πr²T. ఓకే, సో కొలియేస్ చేసిన తర్వాత రెండు 2 సోప్ బబుల్స్ రెండు కలిపిన తర్వాత వచ్చే బబుల్ ఫామ్ అవ్వడానికి పట్టే వర్క్ డన్ 8πr²T. బట్ రెండు కలుపుతున్నా కాబట్టి వర్క్ డన్ మ్యాథమెటికల్ స్కేలార్ క్వాంటిటీ. సో రెండు ఫార్ములాస్ వైజ్ యాడ్ చేస్తున్నాను నాన్న. సో అప్పుడు ఏమవుతుంది? సో వర్క్ డన్ 8πr²T = ఇక్కడ రైట్ సైడ్ టర్మ్ అలాగే రాస్తాను నాన్న, 8πT × R1² + R2². సో ఇక్కడ 8πT గెట్ క్యాన్సిల్డ్ అవుట్, దెన్ స్క్వేర్ ఆపకపోతే రూట్, అప్పుడు R = √R1² + R2² నాన్న. టేక్ స్క్రీన్ షాట్. సో కాబట్టి ఫస్ట్ కలిపక ముందు కలిపిన తర్వాత గుర్తుపెట్టుకో. సో కలపక ముందు ఇండివిజువల్ వర్క్ డన్ అన్న, కలిపిన తర్వాత వర్క్ డన్ రిక్వైర్డ్ 2 కొలియేస్.
8πr²t. బట్ రెండు కలిపేస్తే ఇది ఫామ్ అవుతుంది. కలిపినామంటే రెండు ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేయాలా, వర్క్ డన్ స్కేలార్. సో ఇవి ఫామ్ అవ్వడానికి బట్టే వర్క్ డన్. సో రెండు కంపేర్ చేస్తానా రేడియస్ వస్తుంది. r = √r1² + r2². సో ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్మా. చాలాసార్లు ఐపీకి ఇచ్చాడమ్మా ఈ ప్రాబ్లం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. చాలాసార్లు ఐపీ ఎగ్జామ్కి ఇచ్చాడమ్మా 2 మార్క్స్. సో వాడి థియరీ ఇష్టం లేదు ఇవ్వకపోతే ఇచ్చేది ఇదే అమ్మా. సో జాగ్రత్తగా రాసుకో ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సరే అమ్మా చూడమ్మా, వాట్ ఈస్ ద ప్రెజర్ ఆన్ ఏ స్విమ్మర్. సో ప్రెజర్ అడిగాడమ్మా. ప్రెజర్కి ఒక్కొక్క ఫార్ములా ρgh. సో వాట్ ఈస్ ద ప్రెజర్ ఆన్ ఏ స్విమ్మర్ 10 meters, ఓకే, 10 meters బిలో ద సర్ఫేస్ ఆఫ్ లేక్ అంటున్నాను నాన్న. ఇక్కడ సర్ఫేస్ ఆఫ్ లేక్ నుండి 10 meters లోపల స్విమ్మర్కి ప్రెజర్ ఎంత యాక్ట్ అవుతా ఉంటుంది ఆ స్విమ్మర్ పైన అని అడుగుతున్నాడు నాన్న. అక్కడ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డెప్త్ వల్ల ప్రెజర్ కూడా క్రియేట్ అవుతుంది. కాబట్టి రాయమ్మా టోటల్ ప్రెజర్ ఏమవుతుంది. సో డైరెక్ట్ ఫార్ములా రాయమ్మా, P = నాన్న సర్ఫేస్ పైన అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఉంటుంది కాబట్టి PA + ρgh నాన్న. సో ప్రెజర్ = PA + ρgh. సో అట్మాస్ఫిరిక్ ప్రెజర్ నాన్న కాన్స్టెంట్ 10⁵ పాస్కల్ అమ్మ. సో P = అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వాల్యూ 1.01, దాన్ని 1 అంటాం సింప్లీ, ఇంటూ 10⁵ పాస్కల్ ప్లస్ ρgh. లేక్ అన్నాడు. లేక్ అంటే వాటర్ యొక్క డెన్సిటీ ఎంత 1000, 10³ ఇంటూ G వాల్యూ 10, హైట్ 10 ఇచ్చాడమ్మా, సింపుల్. సో అప్పుడు P = 1.01 ఇంటూ 10⁵ ప్లస్ 10⁵ నాన్న అంటే నథింగ్ బట్ 2 ఇంటూ 10⁵, 10⁵ పాస్కల్. సో అంటే ఇక్కడ 2 10⁵ పాస్కల్ అంటే 1 అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కాబట్టి 2 atm అని రాయొచ్చు. సో 10⁵ పాస్కల్ అంటే 1 అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అమ్మా. సో కాబట్టి 2 atm. లేదు సార్ పాస్కల్స్లో రాయాలంటే 2 ఇంటూ 10⁵ పాస్కల్స్ ఈజ్ యువర్ ఆన్సర్. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. సో ఇక్కడ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఎప్పుడు కూడా 10⁵. దాన్ని పర్ఫెక్ట్ వాల్యూ కావాలంటే 1.01 ఇంటూ 10⁵. సో అక్కడ స్విమ్మర్ లేక్ లోపల అన్నాడు. సో అంటే సర్ఫేస్ పైన ఒక ప్రెజర్, లోపల ఒక అట్మాస్ఫియరిక్ ప్రెజర్, రెండు ప్రెజర్ యాక్ట్ అవుతూ ఉంటాయి, అందుకే ప్లస్ ప్రెజర్ స్కేలార్ అడిటివ్. నెక్స్ట్ బిట్ చూడన్నా. సో నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చాడు చూడమ్మా, ద డెన్సిటీ ఆఫ్ ఏ డెన్సిటీ ఇచ్చాడు అట్మాస్ఫియర్ అట్ సీ లెవెల్ ఈస్ 1.29 అన్నాడు. నన్ను వాడు ఇచ్చిన డెన్సిటీ ఇచ్చాడమ్మా 1.29 సీ లెవెల్కి. అజ్యూమ్ దట్ ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే హైట్ వెళ్ళే కొద్దీ ఈ డెన్సిటీ ఆఫ్ అట్మాస్ఫియర్ మారడం లేదంట. దెన్ హౌ హై వుడ్ ద అట్మాస్ఫియర్ ఎక్స్టెండ్. డైరెక్ట్ అట్మాస్ఫియర్ ఫార్ములా నాన్న, ప్రెజర్ తీసుకో, ప్రెజర్ P = ρgh. సింపుల్. వాడు అడిగిండేది హైట్ నాన్న. సో ఇక్కడ H = P/ρg. సో P అంటే అక్కడ ఇచ్చిన అట్మాస్ఫియరిక్ ప్రెజర్ రా, ఎంత 10⁵ హోల్ డివైడెడ్ బై డెన్సిటీ ఎంత ఇచ్చాడు 1.29 ఇంటూ G వాల్యూ వాడేమి ఇవ్వలేదు కాబట్టి 9.8. సో అప్పుడు హైట్ = వాట్ సాల్వ్ చేయాలన్న. సో 10⁵ 1.9 ఇంటూ 9.8. ఫస్ట్ 1.9 ఇంటూ 9.8 క్యాల్కులేట్ చేయి. సో 1.9 ఇంటూ 1.29 ఇంటూ 9.8 సాల్వ్ చేస్తే 24.0198. సో 10⁵ 24.0198. సో అప్పుడు ఏమవుతుంది 1 డివైడెడ్ బై 24.0198 సాల్వ్ చేస్తే 0.0416 వస్తుంది. పేరు అంతేనా? సో ఇక్కడ దీనికి ఒక్కసారి చూడండి అమ్మా, ఇదంతే కదా 1.01 అంటే వాడు దాన్ని కూడా సాల్వ్ చేసినాడు. సరే అమ్మా, ఇక్కడ దీని అప్రాక్సిమేట్ ఎంత రాసుకోవచ్చు, లేకపోతే దీన్ని ఇంకా రాసుకుందాం. 10⁵ని 10² ఇంటూ 10³ రాసుకో బై 24.0198. ఇప్పుడు చూడు. సో అప్పుడు హైట్ ఎంత వస్తుంది చూడు నాన్న. సో ఇక్కడ కిలో అలాగే రాద్దాం. 100 బై, ఇప్పుడు చూడు ట్రై చేద్దాం నాన్న. సో ఇక్కడ 100 బై చేస్తే ఏమొస్తుంది చూద్దాం.
సో 100 డివైడెడ్ బై 24.0198 సాల్వ్ చేస్తే 4.613 అంటే 4 కిలోమీటర్స్ వస్తూ ఉంది. ఎక్కడ మిస్ అయిందిరా? ఇక్కడ 1.01 వేసుకోలేదా మనం ఏమన్నా? అది మిస్ అయింది ఏమన్నా? సరే రాయమ్మా, 1.01 రాసుకోలేదమ్మా. 1.01 ఇంటూ 10⁵ ఒరిజినల్ వాల్యూ వేసుకో, మనకు వచ్చిన ఆన్సర్ కోసం. మామూలుగా అయితే 4 కిలోమీటర్స్, బట్ ఇది 8 సారీ టెక్స్ట్ బుక్. సరే చూడమ్మా, సో ఇక్కడ యాక్చువల్గా 10⁵ అప్రాక్సిమేట్ వాల్యూ, బట్ పర్ఫెక్ట్ వాల్యూ వేసుకుంటే తప్ప ఆన్సర్ రాదు. సో ఇక్కడ చూడమ్మా, యాక్చువల్గా ఇక్కడ వాడిచ్చిండే కాన్సెప్ట్ ఒకసారి చూడమ్మా జాగ్రత్తగా. ఫార్ములా వైజ్ అంతా సేమే, జాగ్రత్తగా చూడు. డెన్సిటీ ఇచ్చాడు, ఇక్కడ డెన్సిటీ మారడం లేదు ఆల్టిట్యూడ్తో అన్నాడు. హౌ హై విత్ ద అట్మాస్ఫియర్ ఎక్స్టెండ్ అన్నాడు. అట్మాస్ఫియర్ ఎంత ఎక్స్టెండ్ అవుతుంది అంటున్నాడు. సో కాబట్టి ఒకటో మనకు తెలిసిన ఫార్ములా ప్రెజర్ P = ρgH. సో H = P/ρg. సో P అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్, అట్మాస్ఫియర్ ఎక్స్టెండ్ అవుతుంది అన్నాడు కాబట్టి 1.01 × 10⁵ బై రో అంటే నాన్న 1.29 విచ్ ఈస్ నాట్ చేంజింగ్ త్రూ ద అట్మాస్ఫియర్. G వాల్యూ నాట్ గివెన్ 9.8. సో ఈ 10⁵ని 10³ × 10² రాసుకోనన్నా. సో అప్పుడు H = వాట్? 1.01 × 10² × 10³. సో 10⁵ ని 10² × 10³ అని రాస్తా అన్న బై 1.29 × 9.8. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 పాయింట్స్, ఇక్కడ 10² కాబట్టి 101. ఇక్కడ 10³ ని కిలో అని రాస్తా, కిలోమీటర్స్ బై 101 బై ఎంత మనం చెప్పిండే 1.29 × 9.8 చేస్తే అమ్మా ఎంత వచ్చిండేది? 24.019 ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 101 డివైడెడ్ బై 24.019 సాల్వ్ చేస్తే సో చేసిన కరెక్టే కదరా? అప్పుడు ఇదే వస్తుంది. అది ప్రింటింగ్ మిస్టేక్ రా, మార్చేసుకో. సేమ్ వస్తుంది. ఏమొస్తుందిరా? 1.29 × 9.8 12.642. క్యాలిక్యులేటర్ కూడా నమ్మలేకపోతున్నాం. సరే 12.642 అప్పుడేమవుతుంది? సో అప్పుడు 101 డివైడెడ్ బై 12.642 7.98. ఓకేరా, అప్రాక్సిమేట్ 8 కిలోమీటర్స్. సో ఒరిజినల్ వాల్యూ వేసుకుంటే క్లారిటీ వస్తుందమ్మా. సో ఒరిజినల్ వాల్యూ వేసుకుంటే క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా సరే అట్మాస్ఫియర్ అంటే మామూలు అప్రాక్సిమేట్గా 10⁵ పాస్కల్ అంటాం, కానీ పర్ఫెక్ట్ వాల్యూ కావాలంటే 1.01 × 10⁵. స్టార్ పెట్టుకో. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, 4 కిలోమీటర్స్ వేస్తారు ఆన్సర్. బట్ అక్కడ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇచ్చిన దాని ప్రకారం అయితే యూ హ్యావ్ టు రైట్ ఫుల్ వర్డ్. 1.01 × 10⁵ వాల్యూ టోటల్ వేసుకోవాలమ్మా, రిమెంబర్. నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ బిట్ చూడమ్మా. సో నెక్స్ట్ బిట్ ఏమిచ్చాడు? 2 syringes అన్నాడు, అంటే ఇంజెక్షన్స్ అని అర్థం, నథింగ్ బట్ 2 syringes ఆఫ్ డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ అండ్ లెంత్ ఫిల్డ్ విత్ వాటర్ ఆర్ కనెక్టెడ్ విత్ ఏ టైట్లీ ఫిట్టెడ్ రబ్బర్ ట్యూబ్ ఫిల్డ్ విత్ వాటర్ అన్నాడు. అంటే నథింగ్ బట్ డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్తో ఉండే 2 syringes ఉన్నాయంట. సో వాటర్తో కనెక్ట్ అవుతున్నాయంట. టైట్ ఫిట్టెడ్ రబ్బర్ ట్యూబ్ అన్నాడు, filled with water. Diameter of smaller piston and larger piston are 1 cm and 2 cm. Diameter D1 1 cm ఇచ్చాడమ్మా. Diameter of larger piston 3 cm ఇచ్చాడమ్మా. Find force exerted on larger piston when a force of 10 newtons is applied on smaller piston. F1 value 10 newtons for smaller piston. అప్పుడు లార్జర్ పిస్టన్ యొక్క ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. నాన్న డయామీటర్తో ఏరియా మనం మాట్లాడచ్చు, ఫోర్స్కి ఏరియాకి ఒకే ఫార్ములా, పాస్కల్ లా ప్రకారం మీకు ఫార్ములా చెప్పాను నాన్న. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా.
యూజ్ దట్ ఫార్ములా, యూ గెట్ యువర్ థింగ్. సో ఫస్ట్ డయామీటర్ని రేడియస్లోకి మార్చుకోమ్మా. సో అప్పుడు ఆన్సర్ ఈజీగా వచ్చే స్కోప్ ఉంటుంది. సో డయామీటర్ని రేడియస్లో మారిస్తే R1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. 1/2 అంటే 0.5 సెంటీమీటర్స్. తర్వాత R2 ఈజ్ ఈక్వల్స్ టు 3/2. 3/2 అంటే 1.5 సెంటీమీటర్స్. సింపుల్ నానా. నౌ సో ఇప్పుడు రేషియో తీసుకోమ్మా. F1/F2 ఈజ్ ఈక్వల్స్ టు A1/A2. బట్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ హియర్ F2. సో రివర్స్ రెసిప్రోకల్ చేయి బోత్ సైడ్స్. F2/F1 ఈజ్ ఈక్వల్స్ టు A2/A1. నౌ F1 ఆపకు పంపించేసే. సో అప్పుడు F2 ఈజ్ ఈక్వల్స్ టు F1 ఇంటూ A2/A1. నౌ సో F2 ఈజ్ ఈక్వల్స్ టు F1 అంటే 10 ఇంటూ A2/A1. A2 ఏరియా అంటే πr². సిరింజ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే సర్కిల్. సో కాబట్టి πr² తీసుకోమ్మా. సో పై ఓకే A2 కాబట్టి R2² బై పై A1 కాబట్టి R1². సో పై గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో అప్పుడు 10 ఇంటూ R2² బై R1². R2 1.5 సెంటీమీటర్ బై 0.5 సెంటీమీటర్ whole square. Centimeter get cancelled out, points get cancelled out. 15/5. 15/5 ante 3. 3 square 9. 9 into 10 90 newtons. That is your answer. Take screenshot. Direct to Pascal apply cheyalama. Different area of cross sections. ఆడ ఏరియా πr², రేడియస్ అంటే డయామీటర్ బై 2. 1/2 కాబట్టి 0.5, 3/2 కాబట్టి 1.5. సో ఇక్కడ A2 కాబట్టి πr2², A1 కాబట్టి πr1². సో రేడియస్ అలాగే రాస్తాను. సెంటీమీటర్ క్యాన్సిల్, పాయింట్స్ క్యాన్సిల్. 15/5 3, 3² 9, 9 into 10 90. రాయమ్మా. బట్ ఈ ప్రాబ్లం అయితే రాకపోవచ్చు, బట్ ఇన్నో చేసినాం కాబట్టి ఇది ఒకటి చేద్దాం. రాయనండి. సో నెక్స్ట్ బిట్ చూడమ్మా. ఇన్ ఏ కార్ లిఫ్ట్ అంటే ఒక కార్ లిఫ్ట్ కావాలి అంటే కంప్రెస్డ్ ఎయిర్ ఎగ్జర్ట్స్ ఏ ఫోర్స్ F1 ఆన్ స్మాల్ పిస్టన్ హ్యావింగ్ ఏ రేడియస్ 5 సెంటీమీటర్స్ అన్నాడు నాన్న. దిస్ ప్రెజర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు సెకండ్ పిస్టన్ ఆఫ్ రేడియస్ 15 సెంటీమీటర్స్. ఇఫ్ మాస్ ఆఫ్ ద కార్ ఈస్ టు బి లిఫ్టెడ్ 1350 kg, క్యాలిక్యులేట్ F1. వాట్ ఈస్ ద ప్రెజర్ నెససరీ టు అకాంప్లిష్ దిస్ టాస్క్ అన్నాడు. నా దీంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రెజరు F1 ఏదో ఒకటి అడగచ్చు 2 మార్క్స్కి. సో కాబట్టి F1 ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం, దాన్ని బేస్ చేసుకొని చూద్దాం నాన్న. సరే దానికంటే ముందు ఫస్ట్ డేటా. ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. డేటా రాయ్. సో టేక్ స్క్రీన్ షాట్, రైట్ ద డేటా ఫస్ట్. డేటా ఏమి ఇచ్చారు చూడమ్మా ఒకసారి. సో డేటా ఏమి ఇచ్చినాడంటే, సో ఫోర్స్ F1 అన్నాడు ఆన్ స్మాల్ పిస్టన్ అన్నాడు, హ్యావింగ్ రేడియస్ 5 సెంటీమీటర్స్ అన్నాడమ్మా. కాబట్టి ఫోర్స్ F1 ఓకే రేడియస్ R1 మీద యాక్ట్ అవుతుందంట. ఎంత అంటే 5 సెంటీమీటర్స్. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడమ్మా, దిస్ ప్రెజర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు సెకండ్ పిస్టన్ ఆఫ్ రేడియస్ దట్ ఈజ్ R2. ఎంత అంటే 15 సెంటీమీటర్స్. నౌ ఆఫ్ రేడియస్ 15 సెంటీమీటర్స్. మాస్ ఆఫ్ ద కార్ 1350. క్యాలిక్యులేట్ F1 అన్నాడు నాన్న. సో F1 క్వశ్చన్ మార్క్. సో F1 క్వశ్చన్ మార్క్ ఓకే. సో F1 క్వశ్చన్ మార్క్. F2 నాట్ గివెన్ రైట్. సో ఫస్ట్ F2 కనుక్కోవాలా. F2 ఎలా కనుక్కుంటాం సార్ అంటే, ఇక్కడ కార్ని లిఫ్ట్ చేస్తున్నాడు అమ్మవాడు. కార్ని లిఫ్ట్ చేస్తున్నాడు. కార్ని లిఫ్ట్ చేస్తున్నా అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందమ్మా. F ఈజ్ ఈక్వల్స్ టు mg. సింపుల్ నాన్న, యూజ్ దిస్ వన్. అందుకే మాస్ ఇచ్చాడు అక్కడ. సో కాబట్టి ఇక్కడ F2 అంటే నథింగ్ బట్ గ్రావిటేషనల్ ఫోర్స్. కార్ లిఫ్ట్ అవుతుంది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ పుల్లింగ్ ఉంటుంది. F ఈజ్ ఈక్వల్స్ టు mg. మాస్ ఎంత ఇచ్చాడు అంటే 1350. సో mg అంటే 1350. g వాల్యూ ఇవ్వలేదు కాబట్టి 9.8. సింపుల్. సో ఇప్పుడు సాల్వ్ చేయనన్నా. F1 F2తో ఒకే ఫార్ములా పాస్కల్స్లా. సో F1/F2 ఈజ్ ఈక్వల్స్ టు A1/A2. F directly proportional to A. So F2 ఆపకు పంపించేసే. యూ వాంట్ టు క్యాలిక్యులేట్ F1. సో అప్పుడు F1 ఈజ్ ఈక్వల్స్ టు F2 ఇంటూ A1/A2. నౌ సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో F2 అంటే నాన్న 1350 ఇంటూ
9.8 లేదా 98/10 you can write it into A1 by A2. A1 అంటే ఏరియానా పై ఆర్ స్క్వేర్, సో పై R1 స్క్వేర్ బై పై R2 స్క్వేర్. సో పై get cancelled out, 0 0 get cancelled out. So 135 into 98, 135 into 98 into R1 square by R2 square. So 5 by 15 centimeter cancel అయిపోతుంది అట్లా హోల్ స్క్వేర్. సో 1/3 అంటే 1/9, ఎందుకంటే 5 1s 5 3s అమ్మ. సో అంటే అప్పుడు నథింగ్ బట్ 135 into 98/9. 135 into 98/9 మా ఎంత వస్తుంది చూడు. 135 into 98, 135 into 98 ఎంత వస్తుంది? 13230, 13230/9. సో 13230 divided by 9, 1470 అమ్మ. సో 1470 newtons, 1470 newtons. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ వాడు అడిగిండేది ప్రెజర్ ఎగ్జర్టింగ్ అన్న. ప్రెజర్ అంటే ఫార్ములా ఫోర్స్ బై ఏరియా. సింపుల్ మా రాయమ్మా. సో ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. సో ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. సో ఇక్కడ ఫోర్స్ వాడు ఇక్కడ అడిగిండే క్వశ్చన్ బట్టి ఒకసారి చూడన్న. ఏమడిగాడు చూడు, వాట్ ఈస్ ద ప్రెజర్ నెససరీ టు అకాంప్లిష్ దిస్ టాస్క్ అన్నాడు. అంటే F1 దగ్గర ఫోర్స్ ప్రెజర్ ఎంత అని అడిగాడమ్మా. సో F1 దగ్గర ప్రెజర్ అడిగాడు కాబట్టి సో F1 బై A1 సింపుల్. సో F1 అంటే 1470 బై A1 అంటే పై R1 స్క్వేర్ ఏరియా. సో అప్పుడు ఏమవుతుంది 1470 బై పై అంటే 3.14 ఇంటూ R1 అంటే 5 సెంటీమీటర్స్. సో కాబట్టి 5 into 10⁻⁻2 హోల్ స్క్వేర్. అందుకే మ్యాక్సిమం ఇది రాదు, బట్ ఏదైనా ఒకటి అడగచ్చు, మనం ఏం చేయలేం. సరే, సో అప్పుడు ఏమవుతుంది 1470 బై 3.14 ఇంటూ 25 into 10⁻⁻4. సో దీన్ని సాల్వ్ చేస్తేనన్నా యు గెట్ 1.9 into 10⁵ పాస్కల్. 1.9 into 10⁵. -4 పైకి వెళ్తే +4 కాబట్టి ఎట్లా. సో 1.9 into 10⁵ పాస్కల్ ఆఫ్టర్ సాల్వింగ్. మ్యాక్సిమం రాకపోవచ్చు, ఇక్కడ వరకు అడగచ్చు, బట్ ఎక్స్టెన్షన్. ఇది మీ టోటల్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో ఒకవేళ 4 మార్క్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేదా 2 మార్క్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సో ఈ ప్రాబ్లమ్స్ సరిపోతాయమ్మా. ఈ స్క్రీన్ షాట్ తీసేసుకో. నెక్స్ట్ అమ్మా. సో నెక్స్ట్ గ్రావిటేషన్ చాప్టర్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఏం అడగచ్చు. సో చూడనా, సో గ్రావిటేషన్ చాప్టర్లో ఇంటెక్స్ట్ ఎగ్జాంపుల్స్ రావు, అవి 4 మార్క్స్కే ఉంటాయి. సో కాబట్టి ఎక్సైజ్లో ఏమన్నా వాడిచ్చిన 2 మార్క్స్ థియరీలో సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోతే ప్రాబ్లమ్స్ అడిగే స్కోప్ ఉంటుందమ్మా. ఏమి ఇచ్చారు చూడమ్మా, 2 స్పెరికల్ బాల్స్ ఈచ్ ఆఫ్ మాస్ 1 kg ఆర్ ప్లేస్డ్ 1 సెంటీమీటర్ అపార్ట్ అన్నాడు. ఫైండ్ ద గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్ అన్నాడు. నాన్న 2 స్పెరికల్ బాల్స్ మాస్ 1 kg అన్నాడు, 1 సెంటీమీటర్ అపార్ట్ అన్నాడు, ఫైండ్ ద గ్రావిటేషన్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ అన్నాడు. రైట్. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్ ఫస్ట్. సో ఎప్పుడైనా సరే పాయింట్ మాసెస్ ఉన్నప్పుడు మనం యూస్ చేసే ఫార్ములా న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఆల్రెడీ 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు థియరీ కంపల్సరీగా చెప్పింటాను. సో ఆ వీడియో హ్యాపీగా మీరు వాచ్ చేయొచ్చు. ఓకే, సో ఆ కాన్సెప్ట్లో రైట్ మా చూడు ఇక్కడ. సో 2 మాసెస్ ఉన్నాయి. సో ఇక్కడ లెట్ us కన్సిడర్ 2 మాసెస్ హియర్. సో 2 స్పెరికల్ బాల్స్ ఆఫ్ మాసెస్ అన్నాడమ్మా. m1 is equals to m2 is equals to 1 kg. So 2 spherical balls of masses 1 kg separated by distance. So d లేదా r is equals to 1 centimeter. దాని SI లోకి మారిస్తే 10⁻⁻2 meters.
అండ్ వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దీస్ టూ బాల్స్. సో ఎప్పుడైనా సరే పాయింట్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఒకే ఒక ఫార్ములా అమ్మ, న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ F ఈక్వల్స్ టు G ఇంటూ m1 m2 బై r స్క్వేర్, లేదా d స్క్వేర్ యూ కెన్ రైట్ ఇట్, డోంట్ వరీ బోత్ ఆర్ సేమ్. సో అప్పుడు F ఈక్వల్స్ టు G అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అమ్మ. సో 6.67 ఇంటూ 10 to the power of minus 11 ఇంటూ, సో ఇక్కడ 1 kg ఇక్కడ 1 kgనే, బై r స్క్వేర్ 10 పవర్ మైనస్ 2 హోల్ స్క్వేర్. సో 10 పవర్ మైనస్ 4 అవుతుందమ్మా. సో అప్పుడు 6.67 ఇంటూ ఇక్కడ నాన్న 10 పవర్ మైనస్ 4 పైకి వెళ్తే ప్లస్ 4, 11 ప్లస్ 4 ఏమవుతుంది మైనస్ 7. సో 10 to the power of minus 7 force between the balls. So that is 6.67 into 10 to the power of minus 7 newtons is your answer. So 2 marks వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ 4 మార్క్స్ వీడియో కాన్సెప్ట్ ఆల్రెడీ డిస్కస్డ్. స్మాల్ జీ క్యాపిటల్ జీ ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కాన్సెప్ట్ కంపల్సరీ చెప్పింటాను, ఈ ఫామ్లో చెప్పింటానమ్మా. వెక్టార్ ఫామ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, అది ఒక్కసారి చూడు. ఈ స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్ ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నాన్న నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడమ్మా ఒకసారి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి ఏమి ఇచ్చారు చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం, ద మాస్ ఆఫ్ ఎ బాల్ ఈజ్ 4 times ద మాస్ ఆఫ్ అనదర్ బాల్ అన్నాడు. నాన్న ఇక్కడ డేటా జాగ్రత్తగా రాసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడమ్మా, ద మాస్ ఆఫ్ ఎ బాల్ అంటే ఇనిషియల్గా మాస్ ఎంత ఉంటుందంటే ఎం అనుకో. ఇనిషియల్గా మాస్ ఎంత ఉంటుందంటే ఎం. తర్వాత ఏమన్నాడు, ఈజ్ 4 times ద మాస్ ఆఫ్ అనదర్ బాల్ అన్నాడు. అంటే ఎంకి 4 times అంటే నథింగ్ బట్ 4m. అంటే 2 masses ఉన్నాయి, ఒకటి m ఇంకోటి 4m అమ్మ. వెన్ దీస్ బాల్స్ ఆర్ సపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 centimeters, ఈ రెండుటి మధ్య 10 centimeters డిస్టెన్స్తో సపరేట్ చేస్తున్నాడు. దెన్ సో ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఇస్, ఎఫ్ వాల్యూ ఇచ్చాడమ్మా 6.67 into 10 power minus 7 newtons. ఫైండ్ ద మాసెస్ ఆఫ్ 2 balls అంటే క్యాపిటల్ ఎం కనుక్కో, ఎమ్ తర్వాత 4m క్యాలిక్యులేట్ చేయి అంటున్నాడు. ఎం క్యాలిక్యులేట్ చేస్తే 4m వెరీ ఈజీలీ యూ గెట్. సో కాబట్టి ఫస్ట్ ఎం క్యాలిక్యులేట్ చేద్దాం నాన్న. ఎలా? సో ఫస్ట్ రాయనన్నా, ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. రైట్ మా. సో ఇక్కడ డేటా వైజ్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ఫస్ట్ మాస్ m1 వాల్యూ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ క్యాపిటల్ M. m2 వాల్యూ 4 times ద అదర్ మాస్. ఫస్ట్ మాస్ ఈజ్ m, 4 times అదర్ మాస్ ఈజ్ 4m. అండ్ సపరేషన్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 masses ఎంత ఇచ్చాడు అంటే 10 centimeters. సో 10 centimeters మా. సో సెంటీమీటర్ కాబట్టి 10 into 10 power minus 2 meters అంటే నథింగ్ బట్ 10 power minus 1 meter అంటే 0.1 మీటర్. ఇది డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 masses. తర్వాత ఫోర్స్ గివెన్, ఫోర్స్ ఎంత ఇచ్చాడు ఆ 2 masses మధ్య అంటే 6.67 into 10 to the power of minus 7 newtons. నౌ వాట్ ఈస్ ద మాసెస్ అని అడిగాడమ్మా. m, 4m that you want to calculate. So that first gravitational force you say, you get your answer. So F is equals to G into m1 m2 by r square and raichu d square and raichu, both are same, don't worry. Now so ikkadamma solve cheste what to get, so that implies fd square is equals to g m1 m2. Now so f ante nana 6.67 into 10 to the power of minus 7 into d square అంటే 0.1 whole square is equals to capital G already know value 6.67 into 10 to the power of minus 11 into m, m1, m2, 4m. Now 6.67 get cancelled out. Now 10 power minus 7 into nana ikkada 0.1 1 by 10, 1 by 10 square, 1 by 100, 1 by 100 అంటే 1 by 10 square, 1 by 10 square పైకి పోతే 10 square పైకి పోతే 10 power minus 2 is equals to 4 into 10 power minus 11 into m square. Now calculate minus 7 minus 2 nana,
-9 -9 ఆపకపోతే +9. సో అప్పుడు ఏమవుతుందన్న ఇక్కడ 10 పవర్ -9 అలాగే రాయి, ఒకవేళ నీకు కన్ఫ్యూజన్ అవుతే -11 ఈ పక్క పంపిమ్మ, +11 రాయి ఈజ్ ఈక్వల్స్ టు 4m². అలాగే పెట్టి ఏమవుతుంది, సింపుల్. నౌ సో ఇక్కడ 10² అవుతుందమ్మా. సో 10² ఈజ్ ఈక్వల్స్ టు 4m². సో 10² అంటే 100, 100/4 25. సో m² ఈజ్ ఈక్వల్స్ టు 25. ఎందుకంటే ఇక్కడ 10² అంటే 100, ఈ 4 ఈ పక్క పోతే /4, 100/4 25. 25 ఈజ్ ఈక్వల్స్ టు m². అప్పుడు m ఈజ్ ఈక్వల్స్ టు, సో స్క్వేర్ ఆపకపోతే రూట్ 25 అంటే 5. m వాల్యూ 5, అప్పుడు 4m వాల్యూ ఏమవుతుంది, 2 masses గివెన్ నో. సో 4 × 5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 20. సో కాబట్టి ఇక్కడ 5 kg 20 kg ఆర్ ద ఆన్సర్స్ ఫర్ దిస్ ప్రాబ్లం. Take screenshot this one. రైట్, నెక్స్ట్ బిట్ చూడమ్మా. సో నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారు చూడమ్మా, నెక్స్ట్ బిట్. సో నెక్స్ట్ బిట్ వాడు ఇచ్చిండేది ఇక్కడ చూడమ్మా, అట్ ఏ సర్టైన్ హైట్ అబౌవ్ ద అర్త్ సర్ఫేస్, గ్రావిటేషనల్ ఎగ్జాంపుల్స్ నో నీడ్, ఓన్లీ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ ఎక్సైజ్ ప్రాబ్లమ్ చూడమ్మా, అట్ ఏ సర్టైన్ హైట్ అబౌవ్ ద అర్త్ సర్ఫేస్ అన్నాడు. అర్త్ సర్ఫేస్ నుండి సర్టైన్ హైట్లో ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈస్ 4% ఆఫ్ ఇట్స్ వాల్యూ అట్ ద సర్ఫేస్ ఆఫ్ అర్త్ అన్నాడు. నన్న మామూలుగా ఇప్పుడు ఇది అర్త్ అనుకో, అర్త్ నుండి సర్టెన్ హైట్ వెళ్తే దాన్ని ఆల్టిట్యూడ్ అంటాం. ఇక్కడ వాడు ఏమన్నాడు, సో అట్ ఏ సర్టెన్ హైట్ అబౌవ్ ద అర్త్ సర్ఫేస్. సో ఇది సర్ఫేస్ నాన్న, ఇది సర్ఫేస్. ఈ సర్ఫేస్ నుండి సర్టెన్ హైట్లో ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ అంటే GH అట్ సర్టెన్ హైట్ అని అర్థం. సో GH ఈజ్ ఈక్వల్స్ టు 4% ఆఫ్ వాల్యూ అట్ సర్ఫేస్ ఆఫ్ అర్త్. సర్ఫేస్ ఆఫ్ అర్త్ దగ్గర అంటే ఓన్లీ G ఉంటుంది. వాడు ఇచ్చిన GH ఈజ్ ఈక్వల్స్ టు 4% ఆఫ్ G అయినప్పుడు డిటర్మిన్ ద హైట్, H వాల్యూ ఎంత, ఇది అడిగిండే క్వశ్చన్ నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్ దట్ వన్. సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దట్. సో GH ఈజ్ ఈక్వల్స్ టు 4% ఆఫ్ G. వాట్ టు గెట్ ఇట్? రైట్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడమ్మా. మామూలుగా ఇక్కడ వచ్చిన డేటాను బట్టి ప్లాన్ చేద్దాం నాన్న. సో ఫస్ట్ ఇక్కడ డేటా ఏం రాస్తారు చూడు ఒకసారి. సో ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ఆల్టిట్యూడ్ GH is equals to 4% of surface of earth of gravity. Now what is the height required అన్నాడు. హైట్ అంటే ఎప్పుడు కూడా అర్త్ సర్ఫేస్ నుండి మ్యాక్సిమం హైట్ ఉంటుంది నాన్న. అంటే హైట్ విల్ బీ ఈజ్ వెరీ లార్జర్ వాల్యూ. మీకు ఎప్పుడైనా సరే ఆల్టిట్యూడ్, మీకు గ్రావిటేషన్ 4 మార్క్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పింటాను, ఆల్టిట్యూడ్కి 2 ఫార్ములాలు ఉంటాయి, లార్జర్ హైట్, స్మాలర్ హైట్. స్మాలర్ హైట్ అన్నప్పుడు లాస్ట్ ఫార్ములా వాడాలి, GH ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ 1 - 2h/r. బట్ లార్జర్ హైట్ అన్నప్పుడు మనం వాడే ఫార్ములా GH ఈజ్ ఈక్వల్స్ టు ఏమి, GH ఈజ్ ఈక్వల్స్ టు G/1 + h/r హోల్ స్క్వేర్. ఇది వాడతాం నాన్న లార్జర్ హైట్స్ ఉన్నప్పుడు. రా స్మాలర్ హైట్స్ ఉన్నప్పుడు లాస్ట్ ఎక్స్ప్రెషన్ వాడతాం నాన్న. ఇది ఆల్రెడీ థియరీలో చెప్పింటాను, వాచ్ దట్ వన్. నౌ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయి. సో GH అంటే 4% ఆఫ్ G. సో 4% ఆఫ్ G ఈజ్ ఈక్వల్స్ టు G/1 + h/r హోల్ స్క్వేర్. H you want to calculate it. So G get cancelled out. So 4% అంటే 4/100. So 4/100 is equals to 1/1 + h/r whole square. Now, so అప్పుడు ఏమవుతుందన్న 4 ones 4 25s. So 1 1 get cancelled out here. కాబట్టి అప్పుడు సింపుల్గా 25 is equals to 1 + h/r whole square. హోల్ స్క్వేర్ నా స్క్వేర్ ఆపకపోతే రూట్. సో అప్పుడు √25 is equals to
1 plus h by r. So root 25 అంటే 5. So 1 plus h by r is equals to 5. So plus 1 ఆపకపోతే -1. h by r is equals to 4. So h is equals to 4r. r అంటే radius of earth. So radius of earth constant value already know that 6400 kilometers. So 6400 into 4. So h is equals to what? 64 into 4. 256. So 25600 kilometers. That's all. Take screenshot. నెక్స్ట్ ప్రాబ్లం చూడన్నా. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇచ్చాడమ్మా, ఏ శాటిలైట్ ఈజ్ ఆర్బిటింగ్ ద అర్త్ అట్ ఏ హైట్ ఆఫ్ 1000 కిలోమీటర్స్. ఇక్కడ ఒక చిన్న క్లూ ఇచ్చాడమ్మా, ఆర్బిటింగ్. ఆర్బిటింగ్ కాబట్టి ఆర్బిటాల్ వెలాసిటీ, సింపుల్. సో ఏ శాటిలైట్ ఈజ్ ఆర్బిటింగ్ ద అర్త్ అట్ ఎ హైట్ ఆఫ్ 1000 కిలోమీటర్స్, ఫైండ్ ఇట్స్ ఆర్బిటాల్ స్పీడ్ అన్నాడమ్మా. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ ప్రాబ్లం ఫస్ట్, సొల్యూషన్ చేసేసేయి. సో ఆర్బిటాల్ స్పీడ్ అంటే v0 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ gr. So small g ante capital G capital M by r square. Use that one, you get your thing. So height annadu nana. So height annadu kabatti 1000 kilometers extra annadu. Kabatti r plus h use cheyalama formula. So ikkada data wise chudana. So enta height lo adi orbital avuta undi sir, orbiting avuta undi sir ante 1000 kilometers. So h is equals to 1000 kilometers height lo orbiting avuta undi. అప్పుడు ఆర్బిటాల్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాను నాన్న. సో v0 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ gm బై ఆర్ ప్లస్ హెచ్. డెరివేషన్ మధ్యలో ఉంటుంది నాన్న, చూసుకోండి ఒకసారి, డెరివేషన్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ హెచ్ అనేది నెగ్లిజిబుల్ చేస్తే వెన్ కంపేర్డ్ విత్ రేడియస్ ఆఫ్ అర్త్, హెచ్ నెగ్లిజిబుల్ అంటే అప్పుడు హెచ్ తీసేస్తారు, అప్పుడు gm బై ఆర్ అవుతుంది. gm బై ఆర్నే రూట్ gr అని రాస్తారమ్మా. దీని పైన స్టెప్లో ఉంటుంది ఈ ఫార్ములా. So root gm by r plus h. So you say you get your answer. So appudu em avutundi, which is equals to root g ante nana 6.64 into universal gravitational constant 10 power minus 11 into mass. So mass endi ichadamma, mass vachesi mass of the earth 6 into 10 to the power of 24. Mass of the earth constant value. Radius 6400 kilometers plus height 1000 kilometers common I am taking, into 10 cube you can write it. So appudu solve cheste you get. So dini solve cheste amma 7.354 kilometers vastundamma. 7.354 kilometers solve cheste vache answer 7.354 kilometers. నెక్స్ట్ అమ్మా, స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడు. ఏ శాటిలైట్ ఆర్బిట్స్ ద అర్త్ అట్ ఏ హైట్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ అర్త్ అన్నాడు. అర్త్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్, ఆ రేడియస్కి ఈక్వలెంట్గా ఒక శాటిలైట్ ఆర్బిటింగ్ అవుతా ఉందంటున్నాను. అంటే హెచ్ ప్లస్లో ఏం రాయాలా, ఆర్ రాయాలా. నౌ ఫైండ్ ఇట్స్ ఆర్బిటాల్ స్పీడ్ అండ్ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్. ఏదో ఒక బిట్ అడగచ్చు నాన్న, దీంట్లో ఒకటి అడిగినా 2 మార్క్స్ అడుగుతాడు రా. సరే, సో ఇక్కడ సింపుల్ ఆన్సర్ నాన్న రాయమ్మా, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. సో గివెన్, సో ఎంత హైట్లో ఆర్బిట్ అవుతా ఉంది ఆ శాటిలైట్ అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ అర్త్, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. అప్పుడు ఆర్బిటాల్ స్పీడ్ ఎంత అన్న 2 ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఫస్ట్ ప్రాబ్లం ఆర్బిటాల్ స్పీడ్ v0 ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఇచ్చాడు కాబట్టి రూట్ gm బై ఆర్ ప్లస్ హెచ్. డెరివేషన్లో లాస్ట్ అబౌవ్ స్టెప్ ఉంటుంది నాన్న, రూట్ gr లేదా రూట్ gm బై ఆర్. సో హైట్ ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది, దాని పైన స్టెప్ రాసింటాం
సో డెరివేషన్ ఉంటుంది చూసుకో. V0 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్బిటాల్ వెలాసిటీ రూట్ GM బై ఆర్ ప్లస్ హెచ్. సో అప్పుడు ఏమవుతుంది రూట్ GM బై ఇక్కడ హెచ్ ప్లస్లో కూడా ఆర్ నాన్న విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్, ఇప్పుడు ఇది అర్థం అనుకోండి, దీని యొక్క రేడియస్ ఆర్ నాన్న, హైట్ హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ అన్నాడు. ఇక్కడ శాటిలైట్ ఎలా ఆర్బిటింగ్ అవుతూ ఉందంటున్నాడు. సో ఇక్కడ ఎంత హైట్లో ఆర్బిటింగ్ అవుతుందంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ అర్త్ అన్నాడమ్మా. సో కాబట్టి హెచ్ ప్లస్లో కూడా ఆర్, సో ఆర్ ప్లస్ ఆర్ 2r. సో కాబట్టి రూట్ GM బై 2r. నౌ క్యాల్కులేట్ ఇట్, యూ గెట్ యువర్ థింగ్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ క్యాపిటల్ G అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ 6.67 ఇంటూ 10 to the power of -11 మాస్ ఆఫ్ అర్త్, 6 ఇంటూ 10 to the power of 24 బై, సో 2 ఇంటూ రేడియస్ నాన్న 6400 కిలోమీటర్స్ ఇంటూ 10 cube ఐఎమ్ రైటింగ్. సో దీన్ని సాల్వ్ చేస్తేనా, సో యూ గెట్ 5.592 కిలోమీటర్ పర్ సెకండ్, 5.592 కిలోమీటర్ పర్ సెకండ్, 5.592 కిలోమీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే టైం పీరియడ్ ఇచ్చాడమ్మా. టైమ్ T ఈజ్ ఈక్వల్స్ టు, సో టైం పీరియడ్ ఫార్ములా నాన్న, టైం పీరియడ్ ఫార్ములా మామూలుగా వెలాసిటీ అంటే బేసిక్ ఫార్ములా నాన్న, V ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే 1 కంప్లీట్ రెవల్యూషన్ ఆసిలేట్ అవుతుంది నాన్న, రొటేట్ అవుతుంది కాబట్టి డిస్టెన్స్ అంటే సర్కిల్ కాబట్టి 2πr బై T అని రాయొచ్చు మామూలుగా వెలాసిటీ అయితే. బట్ ఇక్కడ టైం అడిగాడు కాబట్టి T ఈజ్ ఈక్వల్స్ టు 2πr బై V అని రాయొచ్చు. కానీ ఇక్కడ R అంటే రేడియస్తో పాటు హైట్ కూడా ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి R ప్లస్ హెచ్ అని రాయాలి. సో కాబట్టి ఇక్కడ టైం పీరియడ్ ఫార్ములా ఏం రాయాలి సార్ అంటే, సో జాగ్రత్తగా రాసుకో, 2πr ప్లస్ హెచ్ బై V. సింపుల్ నాన్న, V అంటే V0. సో 2πr బై V. చాలామంది డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసేస్తారు, ఎట్లా వస్తుందంటే తెలియదు. వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం, ఇక్కడ శాటిలైట్ 1 కంప్లీట్ రెవల్యూషన్ చేస్తా ఉంది విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ అర్త్ కాబట్టి 2πr. ఆర్బిటింగ్ అవుతుంది సర్టెన్ హైట్లో కాబట్టి R ప్లస్ హెచ్. సో కాబట్టి T ఈజ్ ఈక్వల్స్ టు 2πr ప్లస్ హెచ్ బై V0. నౌ విచ్ ఈజ్ ఈక్వల్స్ హెచ్ అంటే R, సో కాబట్టి 2π ఇంటూ ఆర్ బదులు హెచ్ బదులు ఆర్ నాన్న, R ప్లస్ ఆర్ 2r, సో 2r బై V0. సో V0 అంటే నాన్న 5.592 కిలోమీటర్ పర్ సెకండ్. సో దీన్ని సాల్వ్ చేస్తే నాన్న దెన్ వాట్ టు గెట్ హియర్. సో దీన్ని సాల్వ్ చేస్తే అమ్మా, సో ఇక్కడ 4πr, 4π ఇంటూ ఆర్ అంటే నాన్న 6400 కిలోమీటర్స్ హోల్ డివైడెడ్ బై 5.592 కిలోమీటర్ పర్ సెకండ్. సో కాబట్టి పర్ సెకండ్ కాబట్టి సెకండ్ పైకి వెళ్తుంది అన్న న్యూమరేటర్, కిలోమీటర్ క్యాన్సిల్డ్ అవుట్ నాన్న. సో అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే నాన్న యూ గెట్, సో దీన్ని సాల్వ్ చేస్తే యూ గెట్ 14378 సెకండ్స్, సెకండ్స్లో ఉంది కాబట్టి 143, ఓకే 143,748 సెకండ్స్. సో దీన్నే సింపుల్గా 4 అవర్స్ రాయొచ్చు నాన్న. 143,748 సెకండ్స్, దాన్ని 4 అవర్స్ అని రాయొచ్చు. టేక్ స్క్రీన్ షాట్. నా లాస్ట్ బిట్, ఈ బిట్ నో నీడ్. సో లాస్ట్ బిట్ ఒకసారి చూడమ్మా, అదే చేద్దామంటే చేద్దాం ఏం పెద్ద ప్రాబ్లం, బట్ ఇదైతే నో నీడ్. ఈ లాస్ట్ బిట్ అవసరం, ఇది ఒక్కటి చూసుకోండి చాలు. ఈ లాస్ట్ బిట్ ఒకసారి చూడమ్మా. ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ డిక్రీజెస్ బై 36% అని అన్నాను. నన్ను ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్సు డిక్రీజ్ అవుతుందంట, ఎంత అంటే 36%. నాన్న టోటల్గా 100% ఉంటుందమ్మా, టోటల్గా 100% ఉంటుంది. 100%లో 36% డిక్రీజ్ అవుతుంది అన్నాడు. డిక్రీజ్ అంటే మైనస్, సో కాబట్టి 100 - 36 నాన్న 64% రిమైనింగ్ రా. కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉంటుందంటే 64%. నౌ వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4 meters అన్నాడు. డిస్టెన్స్ యాక్చువల్గా D ఉంటుందిరా, ఇంక్రీజ్డ్ బై 4 meters, సో అది D + 4. సో ఇంక్రీజ్డ్ బై 4 meters, ఫైండ్ ఒరిజినల్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో D వాల్యూ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇట్. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్ ఫస్ట్.
ట్రై టు సాల్వ్. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడమ్మా. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ 64% రిమైనింగ్, 36% డిక్రీజ్ అన్నాడు. కాబట్టి రిమైనింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ 64% నాన్న. సో డిస్టెన్స్ d+4 అన్నాడు. కాబట్టి ఫోర్స్కి ఒక్కటో ఫార్ములా, గ్రావిటేషనల్ ఫోర్స్కి మనకు తెలిసిండే ఫార్ములా F = G × m1m2/r². r అన్న రాయొచ్చు, d అన్న రాయొచ్చు, డోంట్ వరీ. బట్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ గురించి కానీ మాసెస్ గురించి కానీ నో డిస్కషన్ ఇన్ ద ప్రాబ్లం. కాబట్టి ఇవన్నీ కాన్స్టెంట్స్ అమ్మ. అప్పుడు F ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². టేక్ రేషియో. సో అప్పుడు F2/F1 = ఓకే r1/r2 హోల్ స్క్వేర్. జస్ట్ రెసిప్రోకల్ ఐఎమ్ టేకింగ్ రేషియో వైజ్. నౌ సాల్వ్ ఇట్. సో నౌ సాల్వ్ మా. వాట్ టు గెట్? అప్పుడు నాన్న F2 64% రిమైనింగ్. సో కాబట్టి 64% ఆఫ్ F1 రిమైనింగ్. ఇనిషియల్లీ F1 ఈస్ దేర్ బట్ 36% రెడ్యూస్డ్, రిమైనింగ్ 64%. సో కాబట్టి బై F1 ఈక్వల్స్ టు r1/r2 నాన్న. రైట్, టెల్ మీ. r1 ఎంత ఇచ్చాడు? ఇనిషియల్లీ r1 ఈజ్ వాట్? r ఓన్లీ. బై r2 4 meters ఎక్స్ట్రా. సో కాబట్టి r+4 హోల్ స్క్వేర్. నౌ సాల్వ్ ఇట్. F1 get cancelled out. 64% means 64/100. So 64/100 = right r/r+4 whole square. Nana whole square ee pagvampi root. So √64/100 = r/r+4. So √64 means 8, √100 means 10, which is equals to r/r+4 cross multiplied. So అప్పుడు ఏమవుతుంది? 10r = 8r + 32. సో +8r ఇవ్వకపోతే -8r, 10r - 8r 2r. సో 2r = 32. అప్పుడు r = 16 meters. What is the distance between them if it is decreased by 36? Distance increased by 4, then what is original distance is 16 meters. ఎక్కువగా ఎంసెట్లో అడుగుతూ ఉంటాడు మీ బిట్. ఎక్కువగా ఎంసెట్, ఐపీ చాలా తక్కువ అడిగితే నీ అదృష్టం. ఇంకంతే. ఇదే టేక్ స్క్రీన్ షాట్. ఇది గ్రావిటేషన్ చాప్టర్ సంబంధించిన టోటల్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అమ్మ. ఇవి దాటిపోయే స్కోప్ లేదు. నెక్స్ట్ ఇంకా వేవ్స్ చాప్టర్. టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. నెక్స్ట్ వేవ్స్ చాప్టర్ 2 మార్క్స్. నెక్స్ట్ వేవ్స్లో 2 మార్క్స్ అడిగే స్కోప్, 2 మార్క్స్ కానీ లేదా 4 మార్క్స్ కానీ అడిగే స్కోప్ ఉండే ప్రాబ్లమ్స్ చూడన్నా. ఏమి ఇచ్చాడు చూడమ్మా. ఏ స్ట్రెచ్డ్ వైర్ ఆఫ్ లెంత్ 0.6 meters, లెంత్ ఇచ్చాడు 0.6, వైర్ యొక్క లెంత్ ఈజ్ అబ్జర్వ్ టు వైబ్రేట్ విత్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 30 Hz ఇన్ ద ఫండమెంటల్ మోడ్. ఇఫ్ స్ట్రింగ్ హ్యాస్ ఏ లీనియర్ మాస్ ఆఫ్ 0.05 kg/meter, ఫైండ్ ద వెలాసిటీ అన్నాడు. నన్ను ఇక్కడ ఇచ్చిన డేటా ఒకసారి చూడమ్మా. స్ట్రెచ్డ్ వైర్ అన్నాడు, లెంత్ ఇచ్చాడు అంటే ఎల్ వాల్యూ ఇచ్చాడమ్మా, తర్వాత ఫ్రీక్వెన్సీ ఇచ్చాడమ్మా, ఎఫ్ వాల్యూ ఇచ్చాడమ్మా 30 Hz ఇన్ ద ఫండమెంటల్ మోడ్ అన్నాడు. అంటే ఫస్ట్ హార్మోనిక్ నాన్న. ఇఫ్ ద స్ట్రింగ్ హ్యాస్ లీనియర్ మాస్ డెన్సిటీ, దాన్ని మ్యూ అంటారా. సో 0.05 kg/, మీకు ఆల్రెడీ చెప్పాను లీనియర్ మాస్ డెన్సిటీ అంటే మాస్ బై లెంత్. తర్వాత ఫైండ్ వెలాసిటీ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ ద స్ట్రింగ్, ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అన్నాడమ్మా. రైట్, సరే దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎలా? సో రాయండి అమ్మా. ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. ఈ ఫామ్ ప్రాబ్లం ఇది ఇచ్చాడమ్మా చాలా మటుకు ఆబ్జెక్టివ్లో. అట్ ద సేమ్ టైం ఐపీలో కూడా ఒకసారి వచ్చింది. 4 మార్క్స్కి అడిగాడమ్మా. ఇది టోటల్ ప్రాబ్లం. బట్ దీనిలో హాఫ్ అడిగితే 2 మార్క్స్. దీనిలో ఇక్కడి వరకు మాత్రమే ఒకసారి అడిగాడమ్మా 2 మార్క్స్. ఏ ప్రాబ్లం మాత్రమే. ప్రైమ్. సో ఫస్ట్ ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడు చూడన్నా. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిండేది లెంత్. నన్ను ఇక్కడ లెంత్ ఇచ్చాడమ్మా. సో లెంత్ ఆఫ్ స్ట్రెచ్డ్ వైర్ ఎంత అంటే 0.6 meters. స్ట్రెచ్డ్ వైర్ యొక్క లెంత్ 0.6 meters. వైబ్రేట్ విత్ ఏ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ వాల్యూ ఎంత అంటే 30 Hz. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడమ్మా, ఫండమెంటల్ మోడ్ అన్నాడు.
స్ట్రింగ్ హ్యాజ్ లీనియర్ మాస్ డెన్సిటీ మ్యూ వాల్యూ. సో మ్యూ ఎంత ఇచ్చాడు అంటే 0.05 kg per meter, 0.05 kg per meter mass by length. Now, సో ఇప్పుడు అడిగిండేది వెలాసిటీ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్. వెలాసిటీ అడిగాడు, తర్వాత టెన్షన్ అడిగాడమ్మా. 2 ప్రాబ్లమ్స్ గివెన్. సో ఫస్ట్ వెలాసిటీకి ఫ్రీక్వెన్సీకి ఒక ఫార్ములా v = f లాంబ్డా. సింపుల్ నాన్న. సో ఆల్రెడీ థియరీలో చెప్పింటాను, అది ట్రాన్స్వర్స్ వేవ్స్, వెలాసిటీ, వైబ్రేషన్, ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్, దానిలో స్టేషనరీ వేవ్స్ దగ్గర చెప్పింటాను నాన్న. v = f లాంబ్డా. నౌ సో ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సినది v. సో అప్పుడు v = f. f అంటే నథింగ్ బట్ 30 హెర్ట్జ్ లాంబ్డా. లాంబ్డా దగ్గర ఏం రాయాలా సార్ అంటే ఇక్కడ ఒక చిన్న క్లూ ఇచ్చాడమ్మా. ఏం క్లూ ఇచ్చాడు? ఇక్కడేమో ఒక వైర్ ఉందంట. ఎస్ సార్. ట్రాన్స్వర్స్ వేవ్ అన్నాడు. ఓకే సార్. ఇలా ఒక వైర్ ఉందంటే 0.6 మీటర్స్. వైబ్రేట్ ఇన్ ఫండమెంటల్ మోడ్ అన్నాడు. ఫండమెంటల్ మోడ్ అంటే ఒకే ఒక్క లూప్ అని అర్థం నాన్న. ఫండమెంటల్ మోడ్ అంటే సో ఒకే ఒక లూప్ అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి నోడ్, ఇక్కడ వచ్చేసి నోడ్. సో ఒక నోడ్ నుండి ఇంకో నోడ్కి లెంత్ ఎంత ఉంటుంది అంటే L = λ/2. సో అప్పుడు λ = ఎంత ఉంటుంది? 2L. సో కాబట్టి వేవ్ లెంత్ ఎంత అంటే 2L అమ్మ. సింపుల్. సో అప్పుడు వెలాసిటీ బికమ్స్ వాట్? సో అప్పుడు వెలాసిటీ v = 30 × 2 60, 60 × L 0.6. సో 6/10, 10, 10 cancel, 36 meter/second. That is your velocity. నెక్స్ట్ టెన్షన్ కనుక్కోమన్నాడు. టెన్షన్ ఫార్ములా we already know that v = 1/2L √T/μ. ట్రాన్స్వర్స్ వేవ్, స్టేషనరీ వేవ్స్, ఫండమెంటల్ మోడ్స్లో చెప్పింటాను 4 మార్క్స్. సో ఇక్కడ v = √T/μ. యూజ్ దిస్ ఫార్ములా, యూ గెట్ యువర్ థింగ్. సో v = మామూలుగా అక్కడ ఫ్రీక్వెన్సీ ఫార్ములా చెప్పింటాం. f = 1/2L √T/μ అని చెప్పింటాం. అందులో v బయటికి తీస్తే v = √T/μ. అది కూడా చెప్తాను. f = 1/2L √T/μ అంటారు నాన్న. సో ఇందులో ఈ √T/μనే v అంటాం. సింపుల్. ఈ 2Lని లాంబ్డా అనుకో. అప్పుడు ఏమవుతుంది? f = సో 1/λv. సో దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తారు నాన్న. సో సారీ, లాంబ్డా × v అవుతుంది. సో లాంబ్డా × v. సో అప్పుడు v = f లాంబ్డా. అదే బేసిక్ ఫార్ములా. సింపుల్. ఇది ఆల్రెడీ చెప్పిండేది, కొత్త నేను క్రియేట్ చేయలేదమ్మా. నౌ సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే వాట్ టు గెట్? సో టెన్షన్ కావాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ డూ. సో అప్పుడు v² = T/μ. సో అప్పుడు T = v²μ. సో v అంటే నథింగ్ బట్ 36² ఇంటూ మ్యూ. సో మ్యూ వాల్యూ 0.05, దట్ ఈస్ 5/100. 0.05 can write it, don't worry. Solve it. Our tension becomes what? 64.8. 64.8 newtons. Take screenshot. Next bit, next problem. నాన్న ఈ ప్రాబ్లం ఇచ్చే స్కోప్ లేదు. ఎందుకు సార్? ఎందుకు ఈ ప్రాబ్లం ఇచ్చే స్కోప్ లేదు అంటే ఇక్కడ లాగరిథమిక్ టేబుల్ అన్నాడు. లాగరిథమిక్ టేబుల్ మాకు ఐపీలో రాదు కాబట్టి వదిలేసి. నెక్స్ట్ ఈ బిట్టు 4 మార్క్స్కి వచ్చే స్కోప్ ఉంటుందన్న. సో మ్యాక్సిమం రాదు, కొన్ని ఏళ్ళ తర్వాత ఇది రావచ్చు. బట్ సో మనం ఒకసారి చెప్పేసుకుంటే మేలు ఎప్పటికైనా. సరే రాయమ్మ. సో ఇక్కడ చూడడం ఏమిచ్చాడు? 2 ప్రోగ్రెసివ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ గివెన్ బై నాన్న 2 వేవ్స్ ఇచ్చాడమ్మా. y1 = 0.07 sin pi ఆఫ్ 12x - 500t అంటాడు. ఓకే. అండ్ నాన్న మామూలుగా వేవ్ ఈక్వేషన్ తీసుకుంటే y = a sin ωt - kx. ఇక్కడ ఒమేగా, ఇక్కడ k. సింపుల్. అండ్ y2 = 0.07. ఇది వచ్చేసి a1, y1 కాబట్టి యాంప్లిట్యూడ్. నెక్స్ట్ ఇక్కడ y2 a2 అనుకుందాం. సైన్ ఆఫ్ kx ωt.
తర్వాత ట్రావెలింగ్ అలాంగ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఫార్మ్ నోడ్స్ అండ్ యాంటీనోడ్స్. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అట్ నోడ్స్ యాంటీనోడ్స్? వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ స్టాండింగ్ వేవ్ అన్నాడమ్మా. రైట్, ఫస్ట్ డేటా రాయమ్మా. సో 2 వేవ్స్ రాసుకో, అక్కడ A1 K ఒమేగా, A2 K ఒమేగా అని రాయండి. సో ఇక్కడ నోడ్స్ యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయంట. నోడ్స్లో డిస్ప్లేస్మెంట్ ఎంత, యాంటీనోడ్స్లో డిస్ప్లేస్మెంట్ ఎంత, వేవ్ లెంత్ ఎంత, 3 థింగ్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇట్. సరే, ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్ అండ్ యూ కెన్ సాల్వ్ ఇట్. సరే, సో ఫస్ట్ ఇక్కడ జాగ్రత్తగా రాసుకుందాం నాన్న. గివెన్ y1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో y1 ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిండే ఈక్వేషన్ ఏంటి అంటే y1 ఈజ్ ఈక్వల్స్ టు 0.07. ఓకే, సో 0.07 సైన్ పై ఆఫ్ 12x మైనస్ 500t. నాన్న ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడన్నా, ఎప్పుడు కూడా సైన్ ఆఫ్ ఉండాలి. పై బయట పెట్టేశాడు, ఫస్ట్ పై లోపల పంపించేసాయి. సో అప్పుడు y1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? అప్పుడు బేసిక్ ఈక్వేషన్ వస్తుంది. సో 0.07 ఏ సైన్ ఆఫ్ అంటాం ఎప్పుడు కూడా. సో ఏ సైన్ పై బయట ఉండకూడదు నా, లోపల పంపించేసాయి. 12πx మైనస్ 500πt. ఇది బేసిక్ వేవ్ ఈక్వేషన్. ఇప్పుడు ఇందులో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినది, దిస్ ఈజ్ యువర్ యాంప్లిట్యూడ్ అండ్ దిస్ ఈజ్ యువర్ kx, దిస్ ఈజ్ యువర్ ఒమేగా టీ. ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, k అంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్. రైట్, నెక్స్ట్ గివెన్ y2. సో y2 is equals to what? Another displacement equation is given. So y2 is equals to 0.07 sin pi of 0.07 sin pi of, okay, so sin pi of 12x plus 500t. 12x plus 500t. ఫస్ట్ పై లోపల పంపించేసాయి, అప్పుడు బేసిక్ ఈక్వేషన్తో నువ్వు కంపేర్ చేయొచ్చు. సో y2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్ అంటాం నన్ను ఎప్పుడు కూడా, పై ఆఫ్ అని అనం. సో సైన్ ఆఫ్ పై లోపల పంపిస్తే 12πx plus 500πt. So on comparing with the basic equation you get what? So y is equals to a sin kx plus omega t. Simple you get. Now next, ఇప్పుడు నోడ్స్ యాంటీనోడ్స్ రెండు ఫామ్ అవుతున్నాయంట. ఇప్పుడు వాడు అడిగిండేది వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అట్ నోడ్ యాంటీనోడ్ అన్నాడు. నన్ను నోడ్ అంటే ఎప్పుడు మినిమం యాంప్లిట్యూడ్. సో దట్ ఫస్ట్ ప్రాబ్లం నాన్న. డిస్ప్లేస్మెంట్ అంటే యాంప్లిట్యూడ్. నోడ్ దగ్గర ఎప్పుడు కూడా మినిమం యాంప్లిట్యూడ్ కదా, కాబట్టి క్లారిటీగా రాయనా, ఏ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు A1 మైనస్ A2. సింపుల్ అమ్మా. డిస్ప్లేస్మెంట్ అంటే యాంప్లిట్యూడ్, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. నోడ్ అంటే మినిమం యాంప్లిట్యూడ్. సో కాబట్టి A1 మైనస్ A2. నెక్స్ట్ సెకండ్ వన్ యాంటీ నోడ్. సో యాంటీ నోడ్ అన్నాను నాన్న. యాంటీ నోడ్ అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అన్న లూప్లో. సో దట్ యాంటీ నోడ్ అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ టు గెట్ A net is equals to A1 plus A2. Now, so A1 minus A2. A1 అంటే 0.07 minus 0.07 you get 0. A1 plus A2 0.07 plus 0.07 ఎంత వస్తుంది? 0.14 meters. నెక్స్ట్ తర్వాత ఏం అడిగాడమ్మా? యాంప్లిట్యూడ్. సరే యాంప్లిట్యూడ్ అయిపోయింది. నోడ్ యాంటీనోడ్. వేవ్ లెంత్ అడిగాడమ్మా. సో వేవ్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు సార్ అంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్ బట్టి వేవ్ లెంత్ చెప్పచ్చు. సో k is equals to 2π/λ. బట్ k అంటేనన్నా నువ్వు 2 ఈక్వేషన్స్లో కంపేర్ చేస్తే k వాల్యూ 12π. సో కాబట్టి 12π is equals to 2π/λ. సో π get cancelled out, 2 1s 2 6. సో lambda is equals to ఎంత వస్తుంది? 1/6. 1/6 అంటే 0.16 meters. సో ఇక్కడ ప్రాపగేషన్ కాన్స్టెంట్లో వేవ్ లెంత్ వస్తుందమ్మా. k is equals to 2π/λ. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా. k is equals to 2π/λ. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీగా వస్తుంది. సో అక్కడ k అంటే నువ్వు 2 ఈక్వేషన్స్లో కంపేర్ చేసినప్పుడు k వాల్యూ 12π. చాలామంది నువ్వు పై బయట పెట్టేసి నువ్వు కంపేర్ చేశారనుకోండి 12 వస్తుంది. ఆన్సర్ నీకు మ్యాచ్ కాదు, గుర్తుపెట్టుకో. సైన్ ఆఫ్ ఉండాలి. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మా,
నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్. చూడమ్మా, ఏ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ 70 సెంటీమీటర్స్ లాంగ్ ఈ సౌండెడ్ అన్నాడు. సో క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ అంటే ఒక సైడ్ క్లోజ్ ఉండాలి, ఒక సైడ్ ఓపెన్ ఉండాలి, దాన్ని క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ అంటాం. దాని యొక్క లెంత్ 70 సెంటీమీటర్స్ ఉందంట. ఇఫ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈస్ 331, వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఎయిర్ కాలం అని అంటున్నాడు. నన్ను ఇక్కడ అడిగిండేది క్లోజ్డ్ పైప్ అన్నాడు. క్లోజ్డ్ పైప్లో అది కూడా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటున్నాడు. అంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ నన్న 4 మార్క్స్ ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ F ఈజ్ ఈక్వల్స్ టు V/4L. సింపుల్ నాన్న, ఆడ్ నెంబర్స్ వస్తూ ఉంటాయి, 3V/4L 5V/4L అని. సో అప్పుడు V అంటే 331 గివెన్ నాన్న బై 4 ఇంటూ L అంటే 70 సెంటీమీటర్స్, 70 ఇంటూ 10⁻⁻². సింపుల్. సో అప్పుడు ఏమవుతుందన్న, సో F ఈజ్ ఈక్వల్స్ టు 331/4 7s are 28 ఇంటూ 10⁻1 అంటే 10⁻1 అంటే 2.8 రా. అంటే 331/2.8 సాల్వ్ చేస్తే 118.2 హెర్ట్జ్. దట్ ఈస్ యువర్ ఆన్సర్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ బిట్ చూడమ్మా, 2 ఆర్గాన్ పైప్స్ ఆఫ్ లెంత్ 65 సెంటీమీటర్స్ 70 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే 2 లెంత్స్ ఇచ్చాడు నాన్న. L1 ఎంత అంటే 65 సెంటీమీటర్స్ అన్నాడు. 65 సెంటీమీటర్స్ అంటే 65 ఇంటూ 10⁻⁻² అమ్మ. అంటే 65/100 అంటే 0.65 మీటర్స్. L2 ఇచ్చాడు ఎంత అంటే 70 సెంటీమీటర్స్ అంటే నథింగ్ బట్ 0.7 మీటర్స్. ఎందుకంటే 70/100, సో 0.7. తర్వాత ఆర్ సౌండెడ్ సైమల్టేనియస్లీ హౌ మెనీ బీట్స్ పర్ సెకండ్ విల్ ప్రొడ్యూస్డ్ బిట్వీన్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ 2 పైప్స్ అన్నాడు నాన్న. రైట్ నాన్న, ఇక్కడ పైప్ అన్నాడు అంతే, ఆర్గాన్ పైప్ అన్నాడు. క్లోజ్డా ఓపెన్ ఇవ్వలేదురా. క్లోజ్డ్ అంటే డైరెక్ట్గా ఇచ్చినట్లు నాన్న, క్లోజ్డ్ డైరెక్ట్గా ఇస్తాడు వాడు ఊరికే పైప్ అన్నాడు అంటే అది ఓపెన్ పైప్. క్లారిటీగా రాసుకో. ఉత్త పైప్ అన్నాడు అంటే అది ఆల్వేస్ ఓపెన్ పైప్ అని అర్థం. కీప్ ఇన్ మైండ్. సరే, దీన్ని బేస్ చేసుకొని బీట్ ఫ్రీక్వెన్సీ అడిగాడమ్మా. So beat frequency formula, already beat frequency you already know that nana. So F1 minus F2, V1 minus nu1 minus nu2, 4 marks. So frequency open pipe ఏమవుతుంది సార్? So beat frequency is equals to V/2L1 minus V/2L2, open pipe fundamental frequency V/2L. Now V make common, V అంటే వాడు ఆడిచ్చాడు 330. So 330 కామన్ తీసేస్తాం. 330/2 you can make common. 1/L1 1/0.65 minus 1/0.7. So solve it. 330/2 into 1/0.65 minus 0.7. Solve చేస్తే you get 18 hertz. Take screenshot. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉందమ్మా, అయిపోతుంది. నాన్న లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ వేవ్స్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అమ్మ. చూడన్నా, ఏ స్టీల్ వైర్ 0.72 మీటర్స్ లాంగ్ అన్నాడు. అంటే లెంత్ ఇచ్చాడమ్మా 0.72 మీటర్స్ లాంగ్, హ్యాస్ ఏ మాస్ m ఇచ్చాడమ్మా 5 into 10⁻³ kg. ఇఫ్ ద వైర్ ఈజ్ అండర్ ఎ టెన్షన్ ఆఫ్ 60 న్యూటన్స్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వేవ్? ఇది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసిండేది. టెన్షన్తో ఉన్నప్పుడు V ఈజ్ ఈక్వల్స్ టు √T/μ. సింపుల్ ఫార్ములా, యూజ్ దట్ వన్, యూ గెట్ యువర్ స్పీడ్ నాన్న. సో ఫస్ట్ మ్యూ కనుక్కో. మ్యూ అంటే లీనియర్ మాస్ డెన్సిటీ రా. సో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై లెంత్. సో అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ 5 into 10⁻³ బై లెంత్ నాన్న 0.72. అప్పుడు మ్యూ వాల్యూ ఎంత వస్తుంది? 5 into 10⁻³ బై 0.72 సాల్వ్ చేస్తే 6.9 into 10⁻³ నౌ సబ్స్టిట్యూట్. అప్పుడు V ఈజ్ ఈక్వల్స్ టు V is equals to సో దీన్ని సాల్వ్ చేస్తే నాన్న ఎస్ V is equals to √T/μ. T అంటే 60 బై మ్యూ అంటే 6.9 into 10⁻³
10⁻³ పైకి వెళ్తే +3 అమ్మ. ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది నాన్న. 10⁻⁴ √10⁴ పైకి వెళ్తే బయటకు వెళ్తే 10². ఫస్ట్ బయట పెట్టేసాయి. ఇంకా 6.9 ఉంది అంటే 69/10 పైకి వెళ్తే 60/69 వస్తుంది. సో v వెలాసిటీ దీన్ని సాల్వ్ చేస్తే 93 మీటర్/సెకండ్ వస్తుందమ్మా. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో టేక్ స్క్రీన్ షాట్. ఇది మీ టోటల్ 2 మార్క్స్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఆన్ 3 చాప్టర్స్.